ఈ శుభాభివందనాలండి అందరికీ. గుడ్ ఈవెనింగ్. అందరూ మరి చక్కగా ఎదురు చూస్తూ మరి లూకా సువార్తను వినడానికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో మార్కు సువార్త ద్వారా ప్రభు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ మనకు నేర్పించారని నేను నమ్ముచున్నాను. మనం లూకా సువార్తలోకి వెళ్ళిపోదామండి. అయితే మొత్తం మనకు తెలిసిన మనం ఆల్రెడీ మాట్లాడుకున్న విధంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు ఇవన్నీ కూడా ఈ 3ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. వాటిలో మరి చివరిగా లూక్ అనేది చాలా ఎక్కువగా యేసుక్రీస్తు జననం నుంచి మరి చివరి వరకు మొత్తం కూడా చాలా స్పష్టంగా రాయబడతా ఉంటది. మరి అందుకే ఈ లూక్‌ని గురించి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే మరి మార్కుతో పోలిస్తే ఇది చాలా కొంచెం ఆహ్, ఆహ్, ఎక్కువగా ఉంటది కంటెంట్ అనేది. సో, దీని టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మరి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరి క్లుప్తంగా ముగించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. లూకా అంతియొక్యకు చెందిన గ్రీకు వైద్యుడండి. అయితే ఇతడు పౌలు యొక్క సహచరుడు. మరి అపోస్తల కార్యములను లేతే లూకా సువార్తను కూడా రెండిటిని రాసింది లూకా గారే. ఈ ఈ పుస్తకము సుమారు క్రీస్తు శకం 58-60 మధ్యలో రాసాడు అని చరిత్ర చెప్తూ ఉంటుంది. ఈ గ్రంథం ముఖ్యంగా గ్రీకు సంస్కృతికి చెందిన అన్ని జనులకు మరియు థియోఫిలా అనే రోమా అధికారికి రాయబడింది అని చెప్పి మరి ఇక్కడ మనం 1 వచనంలో చూస్తాం. దాని ప్రస్తావన మళ్ళీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు నేను చెప్తాను. అయితే గ్రీకు సంస్కృతి మరియు మానవ దృక్పథం ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయండి. యూదులకు ఆచారాలు లేకపోతే వారి ఆచారాలకు పరిచయం లేని పాఠకులకు ఇంకా అందరి విషయాల కోసం వివరంగా వివరించి రాస్తూ బహుశా థియోఫిలా అనే వ్యక్తికి ప్రతిస్పందిస్తూ ఈ గ్రంథం రాయబడింది అని చరిత్రకారులు చెప్తారు. లూకా యొక్క ముఖ్య ఉపదేశం ఏంటంటే ఉద్దేశ్యము క్రీస్తు జీవిత సత్యాన్ని తెలియజేయడం ద్వారా పశ్చాత్తాపము, పాపక్షమాపణ, అన్యజనులకు సువార్త ప్రకటించాలని ఆ దృక్పథంతో ఈ యొక్క సువార్తను రాస్తాడండి. ఈ సువార్తలో యేసు నశించిన దాన్ని వెతికి రక్షించాడు. ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు అని చిత్రీకరిస్తూ యేసు అన్యజనులకు, పేదలకు, స్త్రీలకు అందరికీ అతిథులుగా మరి ఎవ్వరికీ ఆయన దూరస్తుడు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన సమీపస్తుడని చిత్రీకరిస్తూ లూకా చారిత్రక విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మాట్లాడతాడు. మరి జకర్యా జనగణ తర్వాత యొక్క మరియ యొక్క చారిత్రక నేపథ్యాలను చాలా వివరంగా నమోదు చేస్తాడు. ఎందుకంటే ఇతను డాక్టర్ కదండీ! చాలా క్లియర్‌గా రీసెర్చ్ చేసి రాస్తున్నట్లు మనము చూస్తా ఉండొచ్చు. అయితే అలాగే పునరుద్ధాన విషయంలో యేసుప్రభు పరిచర్య, ఆ యొక్క సిలువ, ఆ తర్వాత పునరుద్ధాన విషయంలో కూడా మరి చాలా క్లుప్తంగా రాస్తూ పశ్చాత్తాపమును, పాపక్షమాపణ యేసునందు సమస్త జనులకు ప్రకటించాలని, అలాగే లూకాసువార్తను ప్రత్యేకంగా యూదులకే అందరికీ ప్రతి వారికని అది గ్రీకులైనా అవ్వచ్చు, రోమీలైనా అవ్వచ్చు, సమరయులైనా అవ్వచ్చు, జాతి, మత, స్థితి భేదాలు లేకుండా అందరికీ ప్రభువు అని చెప్పడానికి, అలాగే స్త్రీలకు, పురుషులకు, విధవరాళ్ళకు, తర్వాత వ్యభిచారులకు, సమాజంలో గౌరవం ఉన్న వారికి, లేని వారికి, దాసులకు, సమాజాన్ని చేత తిరస్కరించబడిన వారికి, వినయస్తులకు, పేదలకు, బలహీనులకు, సిలువపై ఉన్న దొంగకు కూడా, అలాగే వేయబడిన వారికి, పాపులు, తృణీకరింపబడిన సుంకర్లకు కూడా యేసుప్రభు రక్షకుడని లూకా సువార్త ద్వారా ప్రత్యేకంగా చెప్పడం మనం చూస్తా ఉంటాం. యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. దేవుని కృప అందరిని మనిషిగా చూస్తుందండి. మనం మనుషుల్ని విభేదాలతో చూస్తాం గానీ, ప్రతి ఒక్క పాపిని కూడా ఒక ఆత్మగా దేవుడు చూస్తాడనే విషయం మనము లూకా సువార్త ద్వారా మనం చూస్తాం. లూకా సువార్త 4 సువార్తల్లో పదాల పదంగా అతి పెద్దదైన లేకపోతే మరియు దాని దృష్టి విశాలమైనదిగా మనం చూడవచ్చండి. పౌలు తో సహవాసం చేసి మరి పౌలుకు కూడా ఒక చక్కని వైద్యుడిగా ఉంటూ ఆయన యొక్క పరిచర్లో సహచరుడిగా ఉంటూ మరి లూకా మరి ఎంతో గొప్ప పరిచయం మనము చూస్తాము. అయితే లూకా క్రొత్త నిబంధనలో ఏకైక అన్యజన సువార్త రచయిత అండి. ఎందుకంటే ఇతడు ఒక వైద్యుడు. కొలసీల పత్రిక 4 అధ్యాయం 14 వచనంలో మనం చూడొచ్చు. పౌలు మిషనరీ ప్రయాణంలో సహచరంగా ఉండి మరి మిగతా వారందరూ కూడా యేసు ప్రభు క్షమించండి. సహచరులుగా ఉన్నప్పటికీ కూడా మరి లూకా ఒక అన్యజన సువార్త రచయిత అని మనం చూస్తా ఉంటాం. ఆయన జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించి క్రమబద్ధంగా రాస్తాడు యేసు ప్రభు గురించి. లూకా సువార్తలో మాత్రమే కనిపించే 11 ఉపమానాలు ఉన్నాయండి ఇందులో. అయితే లూకా ప్రత్యేకంగా మరి ఈ యొక్క లూకా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ఆ సువార్త లేకపోతే ఒక గొప్ప స్ట్రెస్ చేస్తూ రాయబడిన అనేక విషయాలు కూడా మనం చూస్తా ఉంటాము.
అయితే దీని ఉద్దేశ్యం ఏమిటి అంటే, యేసు జీవితాన్ని క్రమబద్ధంగా, చారిత్రకంగా, నిజమైన రీతిలో వివరించడం లూకా యొక్క ప్రధాన లక్షణం. యేసు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాకుండా ప్రతి జాతి, మత వర్గానికి ఆయన రక్షకుడని చూపిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యానమే ఈ లూకా సువార్త. లూకా సువార్తలో కొన్ని లక్షణాలుంటాయండి. ఒకటేంటంటే విశాల దృష్టిగా చూస్తాము. ఇంకోటి యూనివర్సల్‌గా కొన్ని సువార్తల్లో మనం ఇప్పుడు యోహాను సువార్త లేకపోతే వీటిలో చూసినట్టే పర్టిక్యులర్‌గా ఒక వాటిల్లో మనం చూస్తా ఉంటాం కదా! ఈ లూకా సువార్తలో మరి యూనివర్సల్‌గా అటు ఏంటంటే అందరి మానవాళి ప్రజలందరి రక్షణ కొరకై చూపిస్తున్న ఈ సువార్తను మనము చూస్తాము. మరి మనుషుల పైన ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తూ రాస్తారు. మరి లూకా సువార్తలో అనేక మంది వ్యక్తులను చూస్తాం. జకరియా, మరియా, మార్తా, షిమ్యోను, అన్న ఇలా దొంగ శిలువ మీద ఉన్న దొంగ ఇటువంటి చాలా మందిని చూస్తాం. సమాజం తిరస్కరించిన వాళ్ళని తర్వాత తప్పిపోయిన గొర్రె గురించి, నాణెం గురించి, స్త్రీల గురించి చూస్తే మరి ఎలిజబెత్ గురించి, అన్నాయ గురించి, తర్వాత విధవరాలు గురించి, పాపత్నులాంటి స్త్రీ ఇలా పిల్లల విషయంలో కూడా యేసు ప్రభు ఆయన చిన్న పిల్లల్ని ఆశీర్వదించిన సంఘటన ఇలా అన్ని విషయాలు సామాజిక సంబంధాలు, ధనవంతులు, పేదలు అన్ని విషయాలు ప్రస్తావిస్తూ రాస్తారండి లూకా గారు. మరి అంతటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి లూకా సువార్తలో ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ మరి ఆహ్, పొర్సు ఆహ్, ప్రోసుకోమై అని అంటది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థించడం. ఆహ్, దే దేయసిన్ అంటే విన్నపం. అంటే గ్రీకు పదంలో చాలా సార్లు ఇంచుమించు 41 సార్లు ఈ యొక్క ప్రేయర్ గురించి ఆయన వాడుతూ మరి ప్రేయర్‌కున్న ఆ యొక్క ఇంపార్టెన్స్‌ని ఆయన స్ట్రెస్ చేస్తూ రాస్తాడం మనం కూడా చూడవచ్చు. అయితే ఈ కొన్ని ప్రార్థనలు కొన్ని ఇంపార్టెంట్ ప్రార్థనలు మనం చూద్దాం. బాప్తిసం ఇచ్చే సమయంలో ప్రార్థన చూస్తాము. నిత్యమైన అది మూడో అధ్యాయం 21 వచనంలో ఉంటది. నిత్ ఆహ్, ఆహ్, ని నిత్య ప్రార్థనా జీవితం నిత్యము ప్రార్థించాలని చెప్తూ లూకా సువార్తలో 5వ అధ్యాయం 16 వచనంలో చూస్తామండి. అలాగే 12 మందిని శిష్యులు ఎంచుకున్నప్పుడు కూడా ప్రార్థించడము లూకా సువార్త 6 అధ్యాయము 12 వచనంలో చూస్తాం. మరి పేతురు ఒప్పుకోలు ముందు అక్కడ కూడా ప్రార్థించినట్టు లూకా సువార్త 9 అధ్యాయం 18 వచనంలో చూస్తాం. రూపాంతర కొండపైన మరి అక్కడ కూడా ప్రార్థిస్తున్నట్టు 9 అధ్యాయంలో 28, 9 వచనాల్లో మనం చూస్తాం. మరి పేతురు కొరకు మరి ప్రార్థన చేయడం లూకా సువార్త 22 అధ్యాయంలో మనం చూస్తాం. గెత్సెమనిలో కూడా మళ్ళీ ప్రార్థించినట్టు లూకా సువార్త 22వ అధ్యాయం 39-46 వచనాల్లో మనం చూస్తామండి. ఆఖరికి సిలువలో కూడా 23 అధ్యాయంలో 34 వచనంలో కూడా సిలువ మీద ఆ ప్రార్థన మనం చూస్తామండి. ఇలా యేసు చెప్పే ప్రార్థనలు లేకపోతే ఎక్కువగా ఈ ప్రార్థన గురించి ప్రస్తావన మనం ప్రార్థన గురించి బోధించే వాటిని కూడా చూస్తామండి. లూకా సువార్తలో 10వ అధ్యాయం 21వ వచనంలో 70 మందిని పంపిన తర్వాత ప్రార్థించడము, మరి ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పడం కూడా లూకా సువార్త 11 అధ్యాయంలో చూస్తాం. అర్ధరాత్రి స్నేహితుని ఉపమానం గురించి చెప్పి ప్రార్థన గురించి 11 అధ్యాయంలో మరి 5వ వచనం నుంచి 13వ వచనంలో చూస్తాం. అన్యాయపు న్యాయాధిపతి ఉపమానంగా చెప్పి లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ప్రార్థన గురించి చెప్పడం చూస్తాం. మరి లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో కూడా మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పడం కూడా చూస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంత ఇంపార్టెంట్ అండి. లూకా ప్రకారం ప్రార్థన అనేది కేవలం ఒక ఆచారం కాదు గానీ, దేవునితో ఒక జీవన సంబంధం అని యేసు ప్రార్థన బోధించడమే కాకుండా తన జీవితంలో కూడా ఆదర్శంగా చూపించాడని మనకు రాయడం మనం చూస్తాం. ముఖ్యమైన ప్రతి సందర్భానికి ముందు ప్రార్థించే శిష్యులు ఎంపిక చేయడం, రూపాంతరంలో, గెత్సెమనిలో, సిలువలో అన్ని విషయాల్లో ప్రార్థించడం అది ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ ఉంటారు. మరి అందువల్ల విశ్వాసి జీవితంలో కూడా ముఖ్య నిర్ణయాలు, కష్టకాలాలు, సేవా కార్యక్రమంలో అన్నిట్లో ప్రార్థన ఇంపార్టెంట్ అని ఈ పుస్తకం ద్వారా మనము నేర్చుకోవచ్చు. అయితే వీటిలోనికి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరిని ఒక క్వెషన్ అడగాలని ఆశపడుతున్నానండి. చాలా జాగ్రత్తగా వినండి. నేను అడిగే క్వెషను మరి అది రిడిల్‌గా మీకు అనిపించొచ్చు గానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ 3 సువార్తలు మనం విన్నాం కదండీ! ఈరోజు లూకా సువార్త కూడా వింటున్నాం. వీళ్ళలో శిష్యుల గురించి కూడా మనం వింటా ఉంటాం. అయితే యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా చనిపోయిన శిష్యుడు ఎవరు? యేసుప్రభు 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా చనిపోయిన శిష్యుడు ఎవరు? ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకొని మరి దానికి జవాబు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకే. ఇప్పుడు మనము లూకా సువార్తలో ప్రార్థన మరి మాత్రమే కాకుండా రక్షణ యెస్ బ్రదర్ చెప్పండి.
ఐ థింక్ యాకోబు. లాస్ట్‌లో ఆన్సర్ చెప్దురండి. నేను మరలా అడుగుతాను. మీరు ఆలోచన చేయాలని ముందుగానే క్వెషన్ చెప్పాను. అయిపోయిన వెంటనే లాస్ట్‌లో మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే. లూకా సువార్తలో ప్రార్థన, కరుణ, పేదలపైన దయ, సమాజాన్ని తిరస్కరించబడిన వానిపై ప్రేమ, అందరికీ రక్షణ రావాలనే విషయాన్ని మనము చూస్తా ఉంటాం. అయితే ఈ లూకా సువార్తన ఔట్‌లైన్‌ని మరలా సరళ శైలిలో మీకు అర్థమయ్యేలాగా 5 విభాగాలుగా నేను చెప్తానండి. మొట్టమొదట ప్రిపరేషన్ సిద్ధపాటు, పరిచర్య కొరకు అది 1-4 అధ్యాయాల్లో మనం చూస్తాం. తర్వాత ప్రకటించడం ప్రీచింగ్ విషయం చూస్తే మరి 4-9 అధ్యాయాల్లో మనం చూస్తాం. మరి మూడోదిగా చూస్తే పిల్గ్రిమేజ్ జెరూసలేం అంటే యెరూషలేంకి యాత్ర గురించి 9-19 అధ్యాయాల వరకు యెరూషలేంలో యొక్క ప్రయాణం గురించి మనం చూస్తా ఉంటాం. మరి 4వదిగా చూసినట్లయితే ప్యాషన్ శ్రమల గురించి 22 అధ్యాయం నుంచి 23 అధ్యాయంలో చూస్తాము. మరి ఆ యొక్క పునరుద్ధానం గురించి పవర్ ఆఫ్ రిజరక్షన్ గురించి 24 అధ్యాయంలో చూస్తామండి. ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా ఒక్కొక్క సత్యం ఉంటది. ఆ యొక్క సత్యాలను తెలుసుకోవడానికి కూడా మనము ఈరోజు ముందుకు వెళ్తాము. మన జీవితంలో లూకా సువార్త ద్వారా ప్రభు మనకు నేర్పించే పాఠాలు చాలా ఉన్నాయండి. అయితే ఈ లూకా సువార్తలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అనంటే యేసు ప్రభు మనుష్య కుమారుడుగా మనం చూస్తా ఉంటాము. మత్తయి సువార్తలో యేసు ప్రభుని రాజుగా చూస్తాము. లూకా సువార్తలో యేసు ప్రభుని సర్వెంట్‌గా ఒక పరిచారకుడిగా చూస్తాము. దాసునిగా చూస్తాము. ఈ లూకా సువార్తలో యేసు ప్రభుని మనుష్య కుమారుడిగా ద సన్ ఆఫ్ మ్యాన్‌గా మనం చూస్తాము. ఆయన క్రైస్ట్ సెంటర్డ్ ఫోకస్‌ని చూసినట్లయితే ఆయన మానవాళి రక్షణ కొరకు అందరి కొరకు వచ్చాడని చూస్తూ, ఆయన కరుణ గల రక్షకుడు అని క్రైస్ట్ గురించి సెంట్రల్ ఫోకస్‌గా మనం చూస్తా ఉండొచ్చండి. ఆయన స్వభావము దేవుని స్వభావం ఏంటంటే దయ, కరుణ, ప్రేమ ఇటువంటి విషయాలన్నీ ఆయన చూస్తాము. తప్పిపోయిన వారైన మన కొరకు ఆయన వచ్చాడనే విషయాన్ని మనం చూస్తాము. మన జీవితంలో మనం మారు మనసు పొంది మనం ఎవరమైనా సరే ప్రభు దగ్గరికి వస్తే ఎవరికైనా ఆయన రక్షణ కలుగజేయడని నిశ్చయత మనకు కలుగజేస్తూ మరి ధన విషయంలో లేకపోతే పాపం విషయంలో దేవునికి అడ్డుగా ఉండే ఏ విషయమైనా సరే మనం దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, అలాగే మనల్ని ఆయన మనతో కూడా చిరకాలము ఉంటాడు అని ధైర్యమునిస్తూ పరలోక రాజ్యంలో మనకు ఆహ్వానం ఉంది. మనందరికీ నిరీక్షణ ఉంది అని ప్రోత్సాహపరుస్తూ ఈ యొక్క పుస్తకాన్ని ఆయన ముగిస్తాడు. మన జీవితంలో మరి సమాజంలో నిర్లక్షించబడిన వారిని ప్రేమించాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, కరుణతో సేవ చేయాలి, తప్పిపోయిన వారిని మనం చేరాలి, మన హృదయంలో కనికరము కలిగి ఉండాలి, ప్రభు సువార్తను అందరికీ అంగీకరించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సంఘంలో కృప మరియు సత్యంతో నడవాలని ఈ విషయాలు మనకు నేర్పిస్తూ ఆ యొక్క లూకా గారు రాసిన సువార్త అండి ఇది. అయితే మొట్టమొదటి అధ్యాయంలో ఇందాక నేను చెప్పిన రీతిగా థియోఫిలస్‌కు ఆయన రాస్తున్నట్టు మనం చూస్తాం. ఆ థియోఫిలస్ ఒక అధికారిగా మనం చూడవచ్చండి. అయితే థియోఫిలస్‌కు రాస్తూ ఆ యొక్క ఏంటంటే నేను ఇది క్లియర్‌గా చెప్తున్నాను. ఇది నేను అంటే ఏదో నామకార్థంగా చెప్పడం కాదు. చాలా రిసర్చ్ చేసి చాలా మంచిగా చాలా ట్రూత్‌తోనే నేను అన్ని నిజమైన వాటినే చెప్తున్నాను అని మెన్షన్ చేయడానికి ఒక ఆధారంగా ఉండడానికి ఆయన థియోఫిలస్‌ని మెన్షన్ చేస్తూ రాస్తారు. ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పరిచర్యకు సిద్ధపాటులో మరి పరిష్కారముగా రాసిన వాటిలన్నిటిని మనం చూస్తాం. మరి బాప్తిస్మిచ్చే యోహాను, యేసయ్య బాల్యము గురించి, ఆయన యవ్వనం గురించి, తర్వాత యేసు ప్రభు వంశావళి గురించి వీటన్నిటిని మనము చూస్తా ఉండొచ్చండి. అయితే ఈ ఒకటో అధ్యాయంలో ఒక ఇంపార్టెంట్ విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. రండి మనం చదువుదాము. ఒకటవ అధ్యాయం 37వ వచనము. ఈ ఒకటవ అధ్యాయం 37వ వచనంలో మరి కన్య అయిన మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమె చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో చాలా క్వెషన్స్ ఉండవచ్చు. ప్రభు మనకేదైనా ఇస్తాడు, చేస్తాడు అనే విషయం పైన మనకు చాలా డౌట్స్ ఉండవచ్చు. వాటిని విధేయత చూపడానికి చాలా కష్టతరంగా ఉండవచ్చు. ఇక్కడ కన్య అయిన మరియ విషయంలో చూసినట్లయితే తన జీవితంలో ఆయన ఏ ఆస్కారం లేనప్పటికీ ఒకవేళ అది అంగీకరించినప్పటికీ కూడా తన జీవితంలో అవమానం వస్తదని తెలిసినప్పటికీ కూడా మరి మరియ లోబడి దేవుని వాగ్దానాలను నమ్ముతూ నెరవేరుతాయని తెలుసుకొని ఆయనను విధేయతతో అంగీకరించి తన జీవితాన్ని ప్రభువుకు అర్పితం చేసుకుంది. ఈరోజు చాలా సార్లు ప్రభు పరిచర్య చేయడానికి మనం ఏమని ఆలోచిస్తామంటే మంచిగా ఉంటే ఎవరైనా చేస్తారండి. అవమానము, కష్టము, బాధ, భీతి, భయం వస్తదంటే అదే సాకులతో ప్రభువుని విడిచిపెట్టేయడానికి దూరం
దూరం చేసుకోవడానికి, మరి సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తా ఉంటారు. మన జీవితంలో మరియ వలె మనము ప్రభువుని నమ్మాలి. మరి జకరియా, ఎలిజబెత్ వారి విషయంలో కూడా మరి చక్కగా యేసు ప్రభు మరి ఆహ్, ఆహ్, జ జననం గురించే కాదు గానీ, యోహాను యొక్క జననం గురించి కూడా చూసినట్లయితే మనకు ఆదికాండంలో మృతతుల్యమైన సారా గర్భమును తెరిచినట్టుగా, ఈ యొక్క జకరియా, ఎలిజబెత్‌ల మరి ముసలి వయసులో కూడా వారికి గర్భాన్ని ఇచ్చి మరి ధరింపజేసి యోహాను అనే వ్యక్తిని మరి వ కనడం మనం చూస్తాం. యోహాను విషయంలో కూడా తన జీవన శైలి ప్రభు కొరకు ఎలా పెంచబడ్డాడనే విషయం చూస్తాం. ఈ రోజుల్లో మనందరికీ కూడా చాలా కంఫర్ట్ లైఫ్, తర్వాత మంచిగా పెరగడం మనకిష్టపడతాం గానీ, యోహాను పెరిగిన జీవన శైలి విధానం చూసినట్లయితే అసలు యోహాను అడవి తేనె మిడతలు తింటూ బ్రతికాడంటండి. కానీ స్త్రీలు కనిన వారిలో అందరిలో కంటే గొప్పవాడిగా అతను పేరు పొందాడు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు లోబడి, ఈ మరియ కూడా తల్లిదండ్రులకు లోబడి, ఈ జకరియా, ఎలిజబెత్ కూడా సకల మర్యాదలు చెప్పున దేవునికి లోబడి, వారు సకల మర్యాదలు చెప్పున, ఆజ్ఞలు చెప్పున దేవునికి లోబడి చేస్తున్నారు. ఈరోజు మన జీవితంలో మనము నిజంగా లోబడి బ్రతుకుతున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను ప్రభువుకు లోబడాలి. నాకు నిందైనా, అవమానమైనా ఏ విషయంలో అయినా సరే నేను నా ప్రభువుకు లోబడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం. రెండో అధ్యాయంలో మరి 11వ వచనంలో చూస్తే, ఈ దినమున నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనే విషయం మనము తెలుస్తా ఉంటదండి. రెండో అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, దయచేసి ఎవరైనా చదవండి 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంతేనండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చారిత్రాత్మకంగా మరి ఆ రోజు ఆ యొక్క దూతలు వెళ్లి ఆ యొక్క గొర్రెల కాపరుతో కూడా చెప్తున్న మాటలు మనం వింటాం కానీ, ఎవరైతే ప్రభువుని గురించి వింటారో, ఆ రోజే ప్రభువుని అంగీకరిస్తారో, ఆ రోజే ప్రభువు వారి జీవితంలో జన్మిస్తాడనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే యేసు రక్షకుడు మన కొరకు ఆయన వచ్చాడు అనే విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆయన రక్షకుడుగా నీ జీవితంలో నువ్వెలాంటి పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వెలాంటి దీన స్థితిలో ఉన్నప్పటికి కూడా, ప్రభువు నిన్ను ప్రేమించి రక్షకుడుగా మన జీవితంలో ఉదయిస్తాడనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంతే కాదండి, మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని 14వ వచనంలో మనం చూస్తాం. మన జీవితంలో శాంతి, సమాధానము లేనప్పుడు ప్రభువు మనకు ఆయన సమాధానమునిచ్చేవాడని, రక్షకుడుగా మన జీవితంలో వెలుగు నింపేవాడని ఈ విషయాలు మనం చూస్తాము. మరి అంతే కాదు గాని, మరి క్రీస్తుని వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించకపోతే మన జీవితంలో రక్షణ రాదనే విషయము ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలుస్తుందండి. దేవుడు వినయస్తులకు ప్రత్యక్షమవుతాడు. గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనట్టు మన జీవితంలో మనము ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనల్ని ప్రభు కొరకు మనము వినయస్తులుగా తగ్గింపు జీవితం కలిగి ఉంటామో, ఆయన ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమవుతాడు. గొప్పవారికే కాదు, జ్ఞానం ఉన్న వారికే కాదు, పేరు, ధనము ఉన్నవారికే కాదండి ప్రభువు రక్షకుడుగా. యేసు ప్రభు నీకు, నాకు, అందరికీ కూడా ఆయన పరమును విడిచి పశువుల పాకలో ఆయన దీనుడుగా వచ్చాడంటే, ఈరోజు ప్రతి వారిని రక్షించడం. అందుకే మనం ఎవ్వరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వారికి క్రీస్తు సువార్తను ఆయన అందించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో అధ్యాయానికి వచ్చినట్లయితే యోహాను బాప్తిసము ఆ యొక్క బోధ చూస్తా ఉంటాం. ఉదయకాల సమయంలో మనం బాప్తిసం గురించి మాట్లాడుకున్నాం. మన జీవితంలో మారు మనసు పొందకుండా నీటిలో ఉట్టిగా నామకార్థంగా, ఆచారంగా బాప్తిసం తీసుకుంటే దాని ద్వారా ఆ యొక్క మేలు ఏది కూడా లేదనే విషయం మనం గమనించాలండి. ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలాలు మనకు కనిపించకుండా, మారు మనసు పొందకుండా, మన జీవితంలో పశ్చాత్తాపము లేకుండా మన జీవితంలో మనం రక్షణ పొందడానికి ఆస్కారమే లేదండి. ఎప్పుడైతే మన జీవితంలో పశ్చాత్తాపము కలుగుతుందో, ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన జీవితంలో ఉన్న పాపంలో మనం ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడతామో, అప్పుడే మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు, మన జీవితంలో ఫలాలు చూస్తాము.
మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నదని, లేపోతే మన జీవితంలో నిజంగా మారుమనసు పొందామని ఎలా తెలుస్తుందంటే, పశ్చాత్తాపమైన జీవితము, మా మారు మనసు పొందిన జీవితము మనం కలిగి, మనము ఫలాలు కనపరిచే వారిగా ఉండాలి. ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఆత్మఫలం మన జీవితంలో కనిపించకపోతే, మన జీవితంలో మారుమనసు లేనట్టేనండి. కాబట్టి ఏదో నామకార్థంగా బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా ప్రతిదినము మన జీవితంలో మనం పాపము ఒప్పుకుంటూ, పరిశుద్ధపరచబడుతూ, ఆయన మన జీవితంలో ఆత్మ ఫలము మనము కనిపించేలాగున మన జీవితము కొరకు మనం ప్రయాసపడాలి. ఒక రోజుతో మన జీవితం పరిశుద్ధపరచబడదు. ప్రతి దినము ఆయన రక్తంలో కడగబడి, ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో మనము మారు మనసు పొందిన వారమై, పాత జీవితాన్ని మరలా మరలా రిపీట్ చేయకుండా, ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ఇంకా ఆ పాపం మరెన్నడూ చేయకుండా మనం జీవించాలండి. ఒకవేళ అలా జీవించకపోతే రాబోయే ఉగ్రతకు మనం పాత్రులు అవుతామని ఈ యోహాను యొక్క బాప్తిసపు బోధ ద్వారా, అలాగే మన ఈ బాప్తిస జీవితం ద్వారా మనం ఆచరణ కాదు గానీ, మరి ఆచారము కాదు గానీ, ఆచరణలో మనము జీవించాలని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. 4 అధ్యాయంలో చూసినట్లయితే అరణ్యంలో శోధించబడడం చూస్తామండి. ఈ అరణ్యంలో శోధించబడే విషయము చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మరి మనం మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయము 16 వచనంలో చూసినట్లే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆ రీతిగానే మొదటి ఆదాముకు, రెండవ ఆదాముకు ఏ రీతిగా అంటే మొదటి ఆదాము అనగా జ ఎ ఎ ఆదికాండంలో 3 అధ్యాయం 16 వచనంలో ఆ యొక్క చెట్టు చాలా బాగుందని, అది కళ్ళకు రమ్యమైనదని, ఆ తర్వాత అది తింటే గొప్ప గ కళ్ళు తెరవబడతాయనే విషయంను ఆ శరీరాశ, నేత్రాశ, జీవపటంబాన్ని సాతాను తెలియపరుస్తూ మరి ఆదామును మోసగించాడు. కానీ కడపటి ఆదాము రెండవ ఆదామైన యేసుక్రీస్తు మాత్రము ఆయనకు కూడా సేమ్ లూకాసు వార్త 4 అధ్యాయము ఆ యొక్క 1-13 వచనాల్లో ఆ యొక్క రొట్టె గురించి, ఈ లోక రాజ్యాల గురించి తనను తాను దూకేమని ఆ యొక్క విషయాలు చెప్పినప్పటికీ కూడా, కానీ ఆ రెండో ఆదామైన యేసుక్రీస్తు మాత్రము ఆయన దాన్ని జయించి ఈరోజు మన జీవితంలో మనం జయించగలము అనే మాదిరి చూపిస్తూ, మన జీవితంలో ఒక గొప్ప బోధన నేర్పిస్తూ, ఆయన మనకు చూపించే మాదిరి అయిన జీవితాన్ని మనం చూస్తామండి. మరి అంతే కాదు గానీ, మరి నజరేతులో బోధిస్తడం గురించి, లేకపోతే ఆ యొక్క స్వస్థపరచడం విషయాలు ఇవన్నీ చూస్తే, పేదలకు సువార్త ప్రకటించడానికే ప్రభు నన్ను అభిషేకించాడనే విషయము మనం చూస్తూ ఉంటాం. 4 అధ్యాయం 18 వచనంలో ఈ అధ్యాయంలో ఉన్న ఈ వాక్యము యెషయా గ్రంథము 61 అధ్యాయంలో 1 వచనంలో మనం చూస్తామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికి అని ఈ వాక్యం అదే యెషయా గ్రంథంలో 61 అధ్యాయంలో 1 వచనంలో కూడా మనం చూస్తాము. మన జీవితంలో మనము శోధన ఖచ్చితంగా జయించగలమని, దేవుని అభిషిక్తుడిగా క్రీస్తని, మరి ఆయన బిడ్డలుగా మనము అభిషేకించబడి, ఈ అభిషేకం ద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకొని అనేక మందిని విడిపించడానికి, ఈరోజు నేనే శోధనని జయించకపోతే ఇతరులను నేను ఎలా విడిపిస్తాను? ఈరోజు నేను శోధనలు జయించిన తర్వాత, నా జీవితం మార్పు పొందిన తర్వాత, ఒక మంచి టెస్టిమనీ లైఫ్ నేను కలిగి ఉంటే, ఇతరులకు ప్రభువు ఆత్మ ద్వారా నింపబడి అనేక మందికి ఇదిగో నేను ఒకప్పుడు పాపములో బానిసని ఈరోజు నేను జయించాను. ప్రభువు కూడా జయించాడు. నీకు కూడా జయమిస్తాడని మనం ఇతరులకు బోధించడానికి చాలా మరి రియలిస్టిక్‌గా మనం ప్రభువుని చూపించగలము. మన శోధనలో కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. శోధనలో కూడా మనం పాపం నుంచి జయించబడాలంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదని 119 కీర్తనలో చూద్దాం. మరి 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంటాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటదో సాతాను ఖచ్చితంగా శోధించొచ్చు. అయితే సాతానును గద్దించడానికి మనము చాలా సిద్ధముగా ఉండాలంటే వాక్యం ద్వారానే శక్తితో మనం సాతానుని గద్దించి వానిపైన జయము పొందగలమండి. ఎప్పుడైతే వాక్యం మన జీవితంలో ఉండదో మనం బలహీనం అయిపోతాము. వాక్యం ఎప్పుడైతే ఆ జీవాహారాన్ని మనం తింటూ ఉంటామో, ప్రతిరోజు చదువుతూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో,
విధానము అది మనకు శక్తినిచ్చి, శారీరకమైన బలము కన్నా ఆధ్యాత్మికమైన బలము నీ స్పిరిచ్యువల్ డెవిల్‌ని రెసిస్ట్ చేయడానికి, దాని నుంచి జయం పొందడానికి మనకు కృప చూపుతుందని ఈ 4 అధ్యాయంలో మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో చూసినట్లయితే మొదట శిష్యుల్ని పిలవడం చూస్తాము. ఆ కుష్టి రోగంతో ఉన్న ఆ వ్యక్తిని మరి స్వస్థపరచడం చూస్తా ఉంటాము. మరి పక్షవాయు గలవాడిని స్వస్థపరచడం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ చూసినట్లయితే ఆయన పాపులను ప్రేమించి నీతిమంతుల కొరకు కాక పాపులను మారుమనసు పిలవవచ్చితననే విషయము 5వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చారండి. ఎలా పాపులను రక్షిస్తాడంటే వారు చాలా మంది రాలేరు. ఇక్కడ చూసినట్లయితే ఆ పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చింది ఎవరు అంటే స్నేహితులు. ఈరోజు మన జీవితంలో మనము రక్షణ పొందడమే కాకుండా ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వారిగా ఉండాలి. ఈరోజు ఆ నలుగురు వ్యక్తులు కలిసి ఆ ఒక్క వ్యక్తిని తీసుకొనొచ్చాడంటే ఈరోజు ఒక్కరినైనా మనం ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తున్నామా? మన జీవితంలో ప్రభువుని వెంబడించడం మాత్రమే కాదు గానీ, ప్రభువు దగ్గరికి అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి మనం దాహతో పడేవారిగా మన జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఇతరులు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ప్రభువులో అది ఆనందం ఉందని మన జీవితం ద్వారా కనపరచబడినప్పుడు ఆటోమేటిక్‌గా వారే ప్రభు దగ్గరకొస్తారండి. మన జీవితంలో ప్రభువుని చూపించలేనప్పుడు ఇతరులకు ప్రభు దగ్గరికి తీసుకొని రావడంలో చాలా కష్టమవుతది. అంతేకాదు మన బట్టి ప్రభు నామమును అవమానము చెందుతది. అందుకే నేను మార్నింగ్ చెప్పాను. ఈ యొక్క యేసుక్రీస్తు ఆ యొక్క అధికారుల దగ్గర నేను క్రైస్తవుడిని అని ఒప్పుకోగలిగాడు. ఈరోజు తన జీవితము ఒక ఛాలెంజింగ్‌గా ఉంది కాబట్టే ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఈరోజు నీ యొక్క స్నేహితుల దగ్గర నువ్వెప్పుడు క్రీస్తుని ఛాలెంజింగ్‌గా ఒప్పుకొని, ఛాలెంజింగ్‌గా బ్రతకగలవంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితము కలిగి, ప్రభు ప్రేమను కలిగి, ఆ రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని నువ్వు కలిగి, నీ ఫ్రెండ్స్‌కి నువ్వు చూపించినప్పుడు ఖచ్చితంగా వారు నువ్వు తీసుకురావడమే కాదు, వారే నిన్నడిగి నేను కూడా యేసు ప్రభు దగ్గరకొస్తానని అడుగుతారు. కాబట్టి ఇతరులు ప్రభువుకు తీసుకొని వచ్చేవారిగా మన జీవిత శైలి ఉండాలని ఈ 5వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 6వ అధ్యాయం వెళ్దాం. 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ విశ్రాంతి దినము గురించి వివాదం మనం చూస్తామండి. విశ్రాంతి దినములో స్వస్థపరచకూడదని అలా ఈ యొక్క నియామకాల గురించి అన్ని మాట్లాడుతున్నప్పుడు పరిచర్యల గురించి మరి 6వ అధ్యాయం 31వ వచనంలో మనుషులు మీకేమి చేయుదురని కోరుదురో మీరు అట్టి వాటినే చేయడని యేసు ప్రభు చెప్పే వాక్యం చూసినట్లయితే నిజమే కదా! చాలా సార్లు లీగలిస్టిక్‌గా ఆచారబద్ధంగా ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆదివారం ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే ఒకవేళ పరిసయ్యులే వారి స్థానంలో ఉన్నారనుకోండి, అనారోగ్యంగా ఆ పరిసయ్యులే ఉన్నారనుకోండి, ఆ పరిస్థితిలో వారి కుటుంబస్తులే ఉన్నారనుకోండి, అప్పుడేమనంటారు? ఇలా చేయకూడదు కదా అని అడుగుతారా? అడగరండి. అదే మనుషులు మనకేం చేయాలని మనం కోరుకుంటామో అట్టి వాటిని మనం చేయాలండి. మన జీవితంలో మరి మనుషులను మాత్రం మనం మనందరిని ప్రేమించాలనుకుంటాం. మనల్ని అందరూ ప్రేమించాలనుకుంటాం. మనం మాత్రం ఇతరుని ప్రేమించే విషయంలో విఫలమైపోతాం. మనల్ని అందరూ ఫర్‌గివ్ చేయాలనుకుంటాం. ఇతరులు ఫర్‌గివ్ చేసే విషయం మర్చిపోతాం. మనం అందరిని దయతో మాట్లాడాలి నాతో అనుకుంటాం. అందరితో దయతో మాట్లాడే విషయం మనము మర్చిపోతాము. మరి అలాగే 12 మంది ఎంచుకునే విషయం చూసినట్లయితే యేసు ప్రభువారు చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఎంచుకుంటారు. ఆ శిష్యులు పిలుచుకునే విధానం చూసినట్లయితే మరి ప్రార్థనాపూర్వకంగా ఎంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. మన జీవితంలో నిజమైన ఆశీర్వాదము లేకపోతే ఏదైనా మనం ఒక పనిని ప్రారంభిస్తున్నామంటే యేసు ప్రభువులాగా మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాలు ప్రార్థించాలనే విషయం మనము చూస్తాం. 7వ అధ్యాయంలోకి వెళ్దామండి. 7వ అధ్యాయంలో చూసినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసం మనం చూస్తాము. అతడు శతాధిపతి మరి ఆయన ఒక గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచిన వాడండి. అతని విశ్వాసం చూసినట్లయితే అతను సీనియారిటీ గురించి లేకపోతే ఆయన యొక్క స్టేజ్ గురించి చూసినట్లయితే 100 మంది ఆయన కింద ఉంటారంట. సెంచూరియన్ అంటే ఒకడిని రమ్మంటే వస్తాడంట, వెళ్ళమంటే వెళ్తాడు. ఆ స్టేజ్‌లో ఉండి కూడా ఆ యొక్క సేవకుని గురించి, దాసుడి గురించి అంత కేర్ తీసుకునే విషయంలో చూసినట్లయితే చాలా ఆశ్చర్యపరుస్తా ఉంటది. ఈరోజు మనం ఒక చిన్న స్టేజ్‌లో ఉంటే మరి మనకంటే తక్కువ వారు ఉండరని కేర్ తీసుకోవడం విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తాం. నాకెందుకు నేను సీనియర్ కదా! నేను పెద్దోడిని కదా! నాకేంటి అనుకుంటాం. ఇక్కడ సీనియారిటీ లేకపోతే మన స్టేజ్, మన హోదా ఇది ఇంపార్టెంట్ కాదండి. మన సిన్సియారిటీ, మన హృదయంలో సిన్సియర్‌గా ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రభువు ప్రేమించే హృదయము పాపులను, దీనులను, బేదలను లేకపోతే అనా అనాథలను లేకపోతే తక్కువ ఎవరైతే నీడ్‌లో ఉన్నారో అలాంటి వారిని ప్రేమించే మనసు కలిగిన ప్రభు హృదయము ఈరోజు మనం కలిగి ఉండేవారిగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తా ఉంటాము. మరి ఆ యొక్క పాపాత్మురాలు
విధవరాలి స్త్రీని కూడా మరి చక్కగా యేసుప్రభు ఆదరిస్తూ మరి ఆ యొక్క నీ విశ్వాసమే నిన్ను బాగుపరచునని ఆ విధవరాలతో మాట్లాడడం, ఇవన్నీ విషయాలు చూస్తుంటే వారి జీవితంలో ఒక్కొక్కరి విషయంలో వారి విశ్వాసాలు వారు ఎంత వారి అయినప్పటికీ కూడా, ఎలాంటి పాపైనప్పటికీ కూడా ప్రతి వారి జీవితంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంటు. విశ్వాసం లేకుండా ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితంలో కార్యాలు జరగవు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలండి. విశ్వాసము దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎంతటి ఘనుడివైనా, ఎంతటి పాపివైనా, ఎంతటి దీనస్థితిలో ఉన్నా నీకుండే విశ్వాసము నీ జీవితంలో తన ప్రతి దానిని మార్చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో విశ్వాసము నువ్వు కలిగి ఉండవలసిన వాడివై ఉండాలి అని, విశ్వాసంతో యేసు దగ్గరికి రావాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి అనే విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. రండి 8వ అధ్యాయంని చూద్దాము. 8వ అధ్యాయంలో విత్తనాల యొక్క ఉపమానం చూసినట్లయితే, ఆ యొక్క విత్తనాల్లో ఉపవాసంలో ఉపమానంలో యేసు ప్రభు వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈరోజు చాలా మందికి ప్రార్థించడము, వాక్యము చాలా విసుగు వచ్చేస్తదండి. ఎందుకంటే ఇలాంటి గూగుల్ మీట్‌లో ఏదైనా స్టోరీస్‌లో అయినా చెప్పినా, ఏదైనా క్వెషన్స్ అడిగినా, క్విజ్ అడిగినా అందరికి ఉత్సాహంగా ఉంటది. పాటలు పాడమంటే అందరికి ఉత్సాహంగా ఉంటది. కానీ వాక్యం వినడానికి మాత్రం సాతాను మనల్ని విననివ్వకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం శక్తిమంతులం అవుతాం. ఎప్పుడైతే శక్తిమంతులుగా ఉంటామో వారిని మరి అపవాదిని జయించేస్తామనే విషయము సాతానుకు తెలిసి వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాడు. మన జీవితంలో విశ్వాసం ఎలా కలుగుతుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. యేసు ప్రభు వాక్యము విని ఆయన గురించి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో విశ్వాసం బలపడుతుంది. ఈ వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె విని దాన్ని విడిచిపెట్టే వారిగా ఉండకుండా, వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితముగా మార్చుకోవడానికి వాక్యాన్ని మనము వినేవారిగా ఉండాలి. వాక్యము పైన ఆధారపడి వాక్యానుసారముగా ప్రభు పరిచర్యలో గాని, పనిలో గాని, నీ జీవితంలో తీసుకునే ప్రతి విధానంలో కూడా, ప్రతి తీర్మానంలో కూడా వాక్యము, ప్రార్థన లేకుండా అది ఏమి చేసినా అది వైఫల్యానికే దారి తీస్తుంది గానీ, నువ్వెప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నువ్వు చేస్తావో, వాక్యానుసారంగా నువ్వు చేస్తావో, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంతే కాదండి, ఈ అధ్యాయంలో యేసు ప్రభువుకు ప్రకృతి పైన కూడా, దెయ్యాల పైన అధికారం ఉన్నట్లు మనం చూస్తాం. మన భయం కంటే విశ్వాసము గొప్పదని ఈ యొక్క అధ్యాయంలో మనము చూడవచ్చు. 9వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం చూస్తామండి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 5,000 మందికి ఆహారం పంచడానికి కారణము ఒకే ఒక చిన్న బాలుడి విశ్వాసం అండి. యేసు ప్రభుతోనే సన్నిహితంగా ఉన్న 12 మంది శిష్యులు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఏంటి ప్రభు ఇంతమందికి భోజనం పెట్టాలి, ఎక్కడి నుంచి పెడతాము, పంపించేద్దామని అవిశ్వాసంతో ఉంటారు గానీ, ఆ యొక్క చిన్న బాలుడు మాత్రము విశ్వాసంతో ఆ యొక్క యేసు ప్రభు వారికి ఇస్తారు. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ కూడా మరలా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన ఇస్తున్నాడంట. నిజంగా మన జీవితంలో మనం చాలా కొద్దిగే ఉంది అని అనుకుంటాం కానీ, ఎప్పుడైతే అన్ని విషయాల్లో ప్రభుని మహిమపరుస్తూ, ప్రార్థిస్తూ, ప్రభువు మీద విశ్వాసంతో మనం ఏ పనైనా చేసినా అది ఆశీర్వాదకరంగా మారుతుందండి. మరి ఆ 12 గంపలు మిగులుతాయి కదండీ! ఈ 12 గంపలు ఎందుకు మిగిలాయి అనే ఆలోచన క్వెషన్ మీకు అడగాలని ఆశపడుతున్నాను. 12 గంపలు మిగులుతాయి. 12 గంపలు ఎందుకు మిగిలాయి అని ఆ యొక్క జవాబు మీరు లాస్ట్‌లో చెప్పండి. మరి అదొక మీకు టాస్క్‌గా ఇవ్వబడుతుంది. మరి 12 మంది శిష్యుల్లో ఎవరు మొదటిగా చనిపోయారు? అలాగే ఈ 9దో అధ్యాయంలో 5,000 మందికి పంచిన తర్వాత 12 గంపలు ఎందుకు మిగిలాయి? ఇవి ఎవరికి అని సాదృశ్యం అని చెప్పి మరి ఆ యొక్క ప్రశ్న మీకు అడుగుతా ఉన్నాను. అయితే 9వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని కూడా చూస్తా ఉంటాం. పేతురు యొక్క ఒప్పుకోలు గురించి, పీటర్ కన్ఫెషన్ విషయంలో మరి చూసినట్లయితే మరి యేసు ప్రభుని మెస్సయగా గుర్తించడాన్ని మనం చూస్తాం. చాలా సార్లు శిష్యులు ఏంటంటే యేసు ప్రభుతోనే ఉన్నారు గానీ, ఆయన ఎవరో ఆయనని ఎరగలేదండి. ఆ యొక్క యూదులు కూడా, దేవుని వెంబడించేవారు కూడా ఈ లోక రాజ్యంలో, ఈ లోక పొలిటికల్‌గా ఆ యొక్క గొప్పగా మనల్ని చేసి ఆయన ఒక పొలిటికల్ కింగ్‌గా లేకపోతే మెస్సయగా ఉంటారని వాళ్ళు ఆలోచన చేశారు కానీ, పక్కనే ఉన్న యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఏం చేస్తున్నారనే విషయాన్ని వారు తెలుసుకోకుండా మరి చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ పేతురు అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి తెలుసుకున్నాడనే విషయం మనము తెలుసుకోవచ్చు. అయితే 9వ అధ్యాయంలో 23వ వచనంలో చూసినట్లయితే, తన సిలువను ప్రతిదినము ఎత్తుకొని వెంబడించాలనే విషయము
ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చూస్తాము. ఎందుకంటే చాలా సార్లు మన జీవితంలో మనం త్యాగము ఆ యొక్క జీవితంలో మనం మార్నింగ్ చెప్పినట్లుగా ప్రతి వారు కూడా వారికి సులువైన సిలువనే ప్రభు ఇస్తాడు గానీ, మనం ఏమనుకుంటామంటే ఈ సిలువ నాకెందుకు? నేనెందుకు? నేను చేయలేను. నా వల్ల కాదు అని చాలా భ్రమలో ఉంటూ మనం సిలువను ఎత్తుకోకుండా మరి ప్రభువుని వెంబడించేయాలనుకుంటాం కానీ, సిలువను ఎత్తుకోకుండా మన ప్రభు రాజ్యానికి మనం వెళ్ళలేమనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 10వ అధ్యాయం చూద్దామండి. 10వ అధ్యాయంలో 70 మందిని ఆ యొక్క పంపకాన్ని మనం చూస్తాం. మంచి సమరయుడి గురించి చూస్తాం. మార్తా మరియ గురించి కూడా చూస్తాము. మరి ఈ మంచి సమరయుడిని చూసినట్లయితే మరి ఎంత గొప్ప అంటే చాలా మంది ప్రీస్ట్ వారు, వీరు అందరూ వెళ్ళిపోతా ఉంటారు. కానీ మంచి సమరయుడు మాత్రం అక్కడ ఆగిపోయి అంటే ఈరోజు మనము ప్రేయర్‌కెళ్ళిపోతున్నాను, లేపోతే నేను వర్క్‌కెళ్ళిపోతున్నాను. ఇది ఇంపార్టెంట్ కాదండి. నీ సరౌండింగ్స్‌లో, నీ ప్రాంతంలో ఎక్కడైనా నీడ్ ఉందనంటే వెంటనే ఆగి నువ్వు చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని నువ్వు కాపాడేవాడిగా ఉంటావు. ఈరోజు నిజముగా ఒక మంచి సమరయుడిగా ఒక క్రైస్తవుడు మంచి సమరయుడు అనే పేరు ఒకప్పుడు ఉండేది. ఈరోజు మరి అది మన ద్వారా మనల్ని మంచి సమరుడిగా మనల్ని ఎవరైనా అంటున్నారా? లేదంటే వీడు పని వీడు చేసుకుంటాడు తప్ప స్వార్థపరుడు అనే సాక్ష్యం మనకుందా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగే 10వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మార్తా యొక్క మరియ యొక్క విషయాలు మనం చూసినట్లయితే, మరి ఆ యొక్క డ్యూటీని, డివోషన్‌ని మనం చాలా క్లియర్‌గా స్టడీ చేయొచ్చు. మార్తా ఏం చేస్తుంటదంటే ఎక్కువగా పని చేస్తా ఉంటది. మరియ ఏంటంటే ప్రభు దగ్గర ఉంటది. అప్పుడు మార్త ఏమని చెప్తదంటే, "ప్రభా నీకు చింత లేదా? నేను ఇంతగా నేను పని చేస్తున్నాను. ఆమె మాత్రం నీ దగ్గర కూర్చొనుంది" అని. మరి మన జీవితంలో ఆ డ్యూటీని, డివోషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. లేదంటే బ్యాలెన్స్ చేసుకోకుండా పని ఇంపార్టెంట్ అని లేకపోతే డివోషన్‌ని నెగ్లెక్ట్ చేయడం, డివోషన్ ఇంపార్టెంట్ అని పనిని కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. వాటి రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే అలా బ్యాలెన్స్ చేసుకోకుండా మనం దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా మనం ఫెయిల్యూర్ గానే ఉంటాం. అయితే ఆహ్, సేవ మరియు ఆరాధన 2 అవసరం. సేవ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. ప్రభుని ఆరాధించడం ఒకటి ఇంపార్టెంట్ కాదు. పని, ఆహ్, ఆరాధన, డ్యూటీ, డివోషన్ వీటి రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయము ఈ యొక్క 10వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాము. 11వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థన గురించి చూస్తాం. ఇందాక నేను చెప్పినట్లు ఈ లూకాసు వార్తలో ప్రార్థన గురించి ప్రార్థన అనే విషయం చాలా స్ట్రెస్ చేసి లూకా మరి ఈ యొక్క సువార్తను రాయడం మనం చూస్తామండి. ప్రభువు ప్రార్థన చూసినట్లయితే ఆ యొక్క మన జీవితంలో మనం చాలా సార్లు మనం ప్రార్థన చేయడానికి విసుగక ప్రార్థన చేయండి అని ఇక్కడ తెలుగులో ఉంటది గానీ, అసలు నా చాలా ఒక జోక్‌గా చెప్పాలనంటే చాలా మందికి ప్రార్థనే విసుగ్గా ఉంటదండి కదా! విసుగక ప్రార్థన చేయాలి గానీ, ప్రార్థన అంటేనే విసుగొచ్చేస్తా ఉంటది. మరి నిజంగా ఎంత హాస్యాస్పదంగా మారిపోయిందంటే, ప్రార్థించడం ద్వారా శక్తి పొందుకుంటాం, ప్రార్థించడం ద్వారా ఆత్మను పొందుకుంటాం, ప్రార్థించడం ద్వారా మనం అనేకమైన ఫలితాలు చూస్తాం, ప్రార్థించడం ద్వారా అనేకమైన గొప్ప ఈవులను ప్రభు దగ్గర పొందుకుంటాం. అలాంటి ప్రార్థనలోనే మనము ప్రభు మీద నమ్మకం లేకుండా విసుగుపోయి లేకపోతే స్థిరమైన ఎక్కువ పర్సిస్టెంట్‌గా ప్రార్థన లేని జీవితం ద్వారా మన జీవితంలో మనం ఏది పొందుకోలేమని మరి ఆ యొక్క విషయం మనం 11 అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. మనం అడిగిన వారికి ఖచ్చితంగా ప్రభు ఇస్తాడని నమ్మి ప్రార్థన చేసేవారిగా ఉండాలి గానీ, అసలు ఇంకెంత కాలం ప్రార్థన చేయాలి? ఏంటి ఎంతసేపు ప్రేయర్ చేయాలి? ఇంకా ఎన్ని సార్లు ప్రార్థన చేయాలనే విషయం కాదండి. ఏమో నువ్వు ఆపేసిన ఆ నెక్స్ట్ టైమ్ ప్రార్థన చేసేటప్పటికే ప్రభు నీకిస్తాడో ఆ విషయం నువ్వు మర్చిపోయి ప్రార్థన ఆపేస్తే చాలా సార్లు నీ జీవితంలో ప్రభు నీకిద్దామనుకునే విషయాల్ని నువ్వు పొందుకోకుండా కోల్పోతావేమో. అందుకే పట్టుదలతో ప్రార్థించండి. విశ్వాసంతో ప్రార్థించండి. మరి ద్వంద్వ జీవితాన్ని విడిచిపెట్టేసి హృదయ శుద్ధి కలవారిగా జీవించాలని దేవుడు తన పిల్లల ప్రార్థన వింటాడని ఈ యొక్క 11 అధ్యాయంలో మనము చూస్తాం. అలాగే 12 అధ్యాయంలోకి వెళ్దాం. 12వ అధ్యాయంలో చూసినట్లయితే మరి తన యొక్క లోభము ప్రమాదకరమని, లేకపోతే మరి తన జీవితంలో ఆ యొక్క ఆస్తిని విడిచిపెట్టి, లేపోతే దురాశ, లేపోతే ఈ లోకంలోనే సంపాదించుకొని ఆశను పెట్టుకొని బ్రతికేయడము గురించి మనం చూస్తాం. మార్నింగ్ ఉదయకాల సమయంలో మనం వివరించుకున్నాం కదండీ! లోభము ఈ లోకంలో మరి వేటి గురించి కూడా మనము ఏం చేసినప్పటికీ కూడా ఈ 12వ అధ్యాయంలో చూసినట్లయితే రండి చదువుదాం. 12వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి 12వ అధ్యాయం 15వ వచనం.
మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనముకు మూలము కాదనను. హ్మ్. అంతేనండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కష్టపడి సంపాదించేస్తే నా జీవితంలో ఆశీర్వదించేవాడు కానీ సామెతల గ్రంథంలో చూస్తున్నట్లు ఆహ్, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తది కానీ, నరుని కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదంట. మన జీవితంలో ఎక్కువ ఆశ కలిగి, ఎక్కువ సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలని ప్రయాసపడతాం కానీ, దాని ద్వారా మన జీవితము ఆశీర్వదించబడదనే విషయాన్ని మనము చూస్తాము. మరి మన జీవితంలో లోభం ఉంటే ప్రమాదకరమని, మరి దేవుని పైన నమ్మకం ఉంచాలని ఈ 12వ అధ్యాయంలో మొత్తము కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ 12వ అధ్యాయంలో మనము తెలుసుకోవచ్చండి. అలాగే మన జీవితంలో పరలోక సంపద కోసం జీవించాలి. ఈ లోకంలో సంపద కాదండి. ఈ లోకంలో ఉన్న సంపద ఏమవుతదంటే ఒకరోజు పాడైపోతది. చెమట పడతది. అది ఆహ్, మనల్ని ఈ లోకంలో ఉన్నది శాశ్వతంగా మనకది మేలుకరంగా ఉండదు గానీ, పరలోకంలో సంపద కోసం మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో, ఈ భౌతికమైన సంపద నుంచి విడిచిపెట్టి, మనం పరలోకమైన సంబంధం మీద ఆ యొక్క సంపద కొరకు మనము, మనము ప్రయాస పడతామని ఈ యొక్క 12వ అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. రండి 13వ అధ్యాయంలోనికి వెళ్దాము. 13వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మీరు మారు మనసు పొందకపోతే అందరును నశించుదురనే విషయం చూస్తాము. 13వ అధ్యాయంలో మరి చక్కగా మరి మారు మనసు గురించి మరలా ప్రస్తావించి రాయడం మనం చూస్తాం. మన జీవితంలో చాలా సార్లు మారు మనసు పొందకుండా లేకపోతే నా జీవితంలో నేను ఇంకా నేను చూడండి ఒకసారి రండి చదువుదాం. 13వ అధ్యాయం 3వ వచనము. కారని మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అవునండి. కారని మీతో రెండో వచనం నుంచి చదువుతున్నా. ఈ గలిలీయులు అట్టి హింసలు పొందిన వారు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్న మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరి మన జీవితంలో చాలా సార్లు మారు మనసు పొందడానికి ప్రభువు అవకాశం ఇస్తున్నప్పుడు, మనం ఆ పశ్చాత్తాపం పొందకుండా చాలా నెగ్లెక్ట్‌గా చేస్తాం కదండీ! దాని ద్వారా మనం మారు మనసు పొందకపోతే, మనం కూడా ఒకరోజు సడెన్‌గా నశించిపోతామని ఆ వార్నింగు ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము చూడవచ్చు. రండి 14 అధ్యాయానికి వెళ్దాము. 14 అధ్యాయంలో చూసినట్లయితే 14 అధ్యాయంలో 27 వచనం చూద్దామండి. ఈ తన సిలువను మోయనివాడు నా శిష్యుడు కాలేడని మరలా డిసైపుల్ గురించి మాట్లాడుతున్న విషయాన్ని మనము చూస్తాము. మన జీవితంలో మరి ఏ విషయంలో అయినా సరే ప్రభువుని మనం వెంబడించాలి అనంటే, శిష్యులుగా ఉండాలి అంటే సిలువను ఎత్తుకోవాలనే విషయం కూడా మనము చూస్తాము. త్యాగానికి సిద్ధంగా ఉండాలి. గర్వాన్ని విడిచిపెట్టాలి. ఇది నేను, నా అని ఉపేక్షించుకోవడం అంటే నేను కాదు, ఇది నేను కాదు, ఇది నాకు కాదు, నా అనే అహంభావం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు. ఒకవేళ నువ్వు పడిపోయావనుకోండి పాపంలో, ఇంక నువ్వు ప్రభువు ఇంకా ఆయనేం క్షమిస్తాడులే, నాకెందుకులే అని అనుకోకూడదు కానీ, నువ్వు మరలా ప్రభు దగ్గరకొచ్చి, ప్రభువా ఇదిగో నా యొక్క ఇగోని అన్నిటిని పక్కన పెడుతున్నాను ప్రభువా, ఇంక నేను కాదు నువ్వే అని ఎప్పుడైతే మనం త్యాగం చేసుకొని, మనల్ని మనము పరిత్యాగం చేసుకొని, మరి ఉపేక్షించుకొని, మనకు ప్రభువు ఇచ్చిన సిలువను ఎప్పుడైతే మోస్తామో, మన జీవితంలో మనము ఆ యొక్క ప్రభువు ప్రేమను పొందుకొని ఆశీర్వదించబడతామనే విషయం మనము తెలుసుకోవచ్చు. 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే తప్పిపోయిన వారి గురించి 3 విషయాలుంటాయి. అందరికీ తెలిసిన చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్, చాలా ఫెమిలియర్ ప్యాసేజ్ కదండీ ఇది. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రె తెలియకుండా వెళ్ళిపోయిందండి. దానికి తెలీదు. దానికి జ్ఞానం లేదు. అయితే తప్పిపోయిన నాయనం కూడా దానికి కూడా తెలీదు. అదొక వస్తువు వెళ్ళిపోయింది. కానీ తప్పిపోయిన కుమారుడు మాత్రము ఆయన తెలిసే వెళ్ళాడు. కానీ తెలిసి వెళ్ళిన వ్యక్తి కొరకు వెతకడానికి వెళ్ళలేదు. తప్పిపోయిన గొర్రె కొరకు వెతకడానికి ఆ యొక్క కాపరి వెళ్ళాడు. తప్పిపోయిన నాణెం కొరకు ఆవిడ వెళ్తుంది. కానీ తప్పిపోయిన కుమారుడు కొరకు మాత్రము తండ్రి వెళ్ళలేదండి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు రావడానికి తీర్మానం తీసుకొని వచ్చినప్పుడు మాత్రము తండ్రి పరిగెత్తుకొని వెళ్లి మెడ మీద ముద్దు పడి ఆ యొక్క తండ్రిని కౌగిలించుకొని హత్తుకుంటాడు. ఈరోజు మనం ఒక గొర్రె కాదు,
ఒక నాణం కాదు ప్రభు. ఆల్రెడీ మనమందరం గొర్రెలమే అని చెప్పి లోక పాపము కొరకు అందరి కొరకు యేసు ప్రభు కాపరిగా పరలోకాన్ని విడిచిపెట్టి నశించిపోయే గొర్రెలు మన కొరకు వచ్చాడు. ఈరోజు నువ్వు నేను కుమారులమే. ఆయన దేవుని బిడ్డలము కదండీ! మనుషులుగా మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు కదా! మనము వెర్రవీగి వెళ్తున్న వారి కొరకు మన కొరకు ప్రభు వస్తే ఈరోజు తెలిసి తెలిసి తండ్రిని బాధ పెట్టడానికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయింది మనము. అంతేగాని నేను లోకంలోకి వెళ్ళిపోయాను, చెడిపోయాను, ప్రభు నా దగ్గరికి వెతికి రాలేదు, ఆయన నన్ను క్షమించలేదని చాలా సార్లు అంటా ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆశపడతున్నాను. ఒక వ్యక్తి మరి ఏమని అంటాడంటే, ఈ ఊర్లో అసలు బార్బరే లేరండి అని అంటారంట. అయితే ఏంటండి బార్బర్ లేరు? మీ జుట్టు ఎందుకు ఇలా ఉందంటే, నేను చాలా సార్లు చూసానండి ఈ ఊర్లో బార్బరే లేరు అనంటే, ఒకాయన అంటాడంట, అదిగో మంగళ షాప్ దగ్గరికి వెళ్లి, ఏవండి మీ ఊర్లో అసలు బార్బరే లేరంట, మీరేంటి అసలు షాప్ ఎప్పుడు తీరా అని అడిగితే, తీస్తానండి అనంటే, అదిగో బయటున్న ఆ వ్యక్తి చూసారా తన జుట్టు ఇలా ఎంతగా పెరిగిపోయింది. అతను బార్బరే ఉండరు అనంటే, ఆయన అన్నాడంట, ఆయన రోజు ఇలాగే అటు ఇటు తిరుగుతాడు కానీ, ఏ రోజు కూడా నా షాప్‌లోకొచ్చి జుట్టు కత్తిరించుకోవడానికి రాలేదండి అని చెప్తాడు. నిజమే కదా! తప్పిపోయిన వారిగా మనం లోకంలో అటు ఇటు తిరుగుతున్నాం గానీ, తండ్రి మనకు ఎదురు చూస్తున్నాడని, బాగు చేయగల దేవుడని, క్షమించగలిగే దేవుడని ఆయన దగ్గరకు వచ్చినప్పుడే కదండీ మన జీవితంలో ఆ యొక్క ప్రేమను, ఆ క్షమాపణను, ఆనందంను పొందుకుంటాం. ఈరోజు ఒక పాపిగా మారు మనసు పొందితే పరలోకంలో మరి మరి ఆ యొక్క గొప్ప ఆనందము ఎందుకు అనంటే, నశించిపోయిన ఆ ఒక్కరి కోసము, నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి మన ప్రభు వచ్చాడండి. ఈరోజు మరి నిజంగా ఈ ఈ పుస్తకం అంతటినికి ఒక కీ థీమ్ ఏంటి అనంటే, ఒక్క పాపి కోసం. 100 మంది కొరకు కాదండి. ఒక్కరి కోసం. ఆ ఒక్కడివి నువ్వు నేనే. నువ్వు నేను తప్పిపోయి తిరుగుతున్నామని తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. చిన్న కుమారుడు ఏ రీతిగా అయితే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడో, తండ్రి కూడా తన కుమారుడు తిరిగి వస్తాడని ఏ రీతిగా ఎదురు చూస్తా ఉన్నాడో, మన జీవితంలో తప్పిపోయిన మన జీవితాలలో ప్రభు మన దగ్గరకు వచ్చి, మనతో ఉండి, మనల్ని ఆదరించి, మనల్ని బలపరచడానికి ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామండి? మనం ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆయన సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు రావాలి. నువ్వు రావాలి. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆయన దినమంతా చేతులు చాపి, 2 చేతులు చాపి ఎప్పుడు నా బిడ్డ వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు దగ్గరికి తిరిగి రాగలిగితే, ఆయన తప్పిపోయిన కుమారుని వెదికి క్షమించి, ఆయన ప్రేమను పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చిన కుమారుడిని ఏ రీతిగా అయితే హత్తుకున్నాడో, ఈరోజు నిన్ను నన్ను మనందరినీ హత్తుకోవడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మన జీవితంలో ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభు కొరకు పరిగెట్టేవారిగా ఏ తప్పు అయినా సరే, నువ్వెంత పాపము చేసినప్పటికీ కూడా, నీకెంత గిల్ట్ ఫీల్ కలుగజేసినప్పటికి కూడా సాతాను చేసే మరి ఆహ్, బల ప్రయత్నం ఏంటి అంటే, నీ జీవితంలో ఏదైనా తప్పు చేసిన తర్వాత ఇంక నేను అర్హుడిని కాదు, నేను ప్రభు దగ్గర వెళ్ళకూడదని చెప్పి సాతాను నీకు భ్రమ పెడతాడు. కానీ నేను ఎంతటి పాపినైనా సరే ప్రభు దగ్గరకు వస్తే నా జీవితాన్ని ప్రభు బాగు చేస్తాడనే విషయం నువ్వు తెలుసుకొని, తండ్రి ప్రేమను తెలుసుకొని తిరిగి రావాలి. అలా అని తెలిసి తెలిసి ప్రతిసారి నువ్వు తెలిసి చేస్తే దాని యొక్క శిక్ష పర్యవసనాలు కూడా నువ్వు భరించవలసి వస్తుంది. అంతేకాదండి, చిన్న కుమారుడు పక్కన పెద్ద కుమారుడు కూడా ఉంటాడు. పెద్ద కుమారుడు అప్పటిదాకా ఇంట్లోనే ఉంటాడు. మరి శిష్యులు కూడా చాలా మంది యేసుప్రభు దగ్గరే ఉన్నారు. కానీ యేసుప్రభు గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. పెద్ద కుమారుడు కూడా తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి ప్రేమను తెలుసుకోలేదు. చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి తిరిగి వచ్చిన వెంటనే విందు చేస్తాడో, పెద్ద కుమారుడికి ఏర్స్ వచ్చేస్తది. ఆ యొక్క బాధొచ్చేస్తది. అవునండి, చాలా సార్లు మనము ఈ 2 కుమారులలో ఏదో ఒక తోవకి చెందిన వారమవుతాం. అయితే తప్పిపోయిన వారిగా తిరిగి లోకంలో తిరుగుతా ఉంటాము. లేకపోతే ఇంట్లో ఉండి కూడా, ప్రభు సన్నిధిలో ఉండి కూడా, తండ్రి దగ్గర ఉండి కూడా తండ్రి ప్రేమను అర్థం చేసుకునేవారుగా ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ప్రేమను అర్థం చేసుకుందామా? ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడని, నువ్వు బయటున్నా, లోపలున్నా, ఎక్కడున్నా సరే ఇద్దరికీ ఆయన తండ్రి అని, ఆయన ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడని, ఇద్దరిని ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, ఆ విషయం మనం మర్చిపోకూడదండి. ప్రభు తండ్రి రీతిగా ఆయన ఆస్తిని ఇద్దరు కుమారులకి సమానంగా ఇచ్చేవాడండి. కానీ
కుమారుడు ఏమనుకుంటాడంటే తిరిగొచ్చేసాడు ఈడికే మొత్తం పెట్టేస్తున్నాడు. అసలు నాకేం లేదు. అసలు చాలా బుద్ధిహీనంగా మనం ఆలోచిస్తా ఉంటాం. చాలా సార్లు ప్రభు ప్రేమను మనం చక్కగా అర్థం చేసుకోకుండా మరి చాలా నెగెటివ్‌గా అర్థం చేసుకుండా చాలా సార్లు చాలా మంది జీవితాల్లో ఎందుకు బాధ వారికొస్తదంటే నెగెటివ్‌గా అర్థం చేసుకోవడము. అసలు ఎప్పుడైతే నెగెటివ్‌గా అర్థం చేసుకుంటామో మన జీవితంలో ఏది మనకు అర్థం కాదండి. చాలా కన్‌ఫ్యూజన్ కలుగజేస్తది. చాలా దేవునిలో కోల్పోతాము. ఎప్పుడంటే నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు మన జీవితంలో చాలా చక్కగా పాజిటివ్‌గా ఆనందించాలి. పాజిటివ్‌గా అర్థం చేసుకోవాలి. పాజిటివ్‌గా ప్రభు ప్రేమను మనం తీసుకోవాలండి. అంతేగాని పెద్ద కుమారుడులాగా ఇంటి దగ్గరే ఉండి, ప్రభు పక్కనే ఉండి, సమీపంగానే ఉండి, తండ్రి పక్కనే ఉండి, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని వారిగా మనం ఉండకూడదని ఈ లోకా సువార్త 15 అధ్యాయంలో మనము తెలుసుకోవచ్చు. రండి చూద్దాం లూకా సువార్త 16 అధ్యాయం. మీరు దేవునికి, ధనమునకు సేవ చేయలేరని. ప్రియమైన దేవుని బిడ్డలారా 16 అధ్యాయంలో మరి ఈ వచనాన్ని చూసినట్లయితే మరి ధనము ద్వారా ఈ లోకంలో మనము ఆ యొక్క ఆశను పెట్టుకొని దేవుడిచ్చే ఆశీర్వాదము కాకుండా ధనాన్ని కేవలము మనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదము కోల్పోతాం. ధనాపేక్ష సమస్తమైన కీడుకు త్రోవ చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ధనము దేవునికి ప్రత్యామ్నాయం కాదు. అంటే రీప్లేస్‌మెంట్ కాకూడదండి. ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇవన్నీ ప్రభువు చూడు. నిత్య జీవము కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఇంటెన్షన్ ఏంటి అనేది ప్రభువు చూస్తాడు. మనం ధనాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అది నువ్వెంత కష్టపడి సంపాదించినా తరతరముల నుంచి ఆస్తి ఎంత వచ్చినప్పటికీ కూడా దుర్వినియోగం చేసేవాడివైతే ప్రభువు నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. ప్రతి పైసాకు కూడా ప్రభువు మనకు ఇచ్చిన దాన్ని లెక్క అప్పజెప్పవలసిన వారమై మనం ఉన్నామని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మరి మరి మన జీవితంలో ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. అది లోకంలో ధనము ఏదైనప్పటికీ కూడా దేవునికి విరోధముగా ఉండేది అది ఏ విషయమైనప్పటికీ కూడా ధనాన్ని మనం ముఖ్యంగా చేసుకోకుండా ప్రభువుని మాత్రమే మరి ఉండాలి. అందుకే 14వ వచనంలో కూడా ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీయు విని ఆయనను అపహాసించుచుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ధనాపేక్ష గల వారముగా ఉంటామో మనకు ఈ లోకంలో ఏం చేస్తదంటే, ఈ లోకంలో ఉన్న ధనం మన కళ్ళకి గుడ్డితనం కలుగజేస్తా ఉంటది. మరి ఏంటంటే ధనము చాలా ఒక లోకనానుడు ఉంది. చచ్చిపోయిన శవాన్ని గూడా లేపగలిగేది కాసు శబ్దం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ధనము కొరకు పరిగెడుతున్నామా? సుఖము వెంట, ధనముల వెంట పరిగెడకు. అది ఆకాశాన్ని అంటి వెళ్ళిపోతుంది. నువ్వే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతావని చెప్పి మరి లోక నానుడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం కొరకు పరిగెడుతున్నావా? దేవుని కొరకు పరిగెడుతున్నావా? ఈ 2 విషయాల్లో తీర్మానం తీసుకోవాల్సిన విషయము మరి మన జీవితంలోనే దేవుడు పెట్టాడు. మనము ప్రతి దాని విషయంలో కూడా మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ప్రభువుకి ఇది ఇష్టమైన రీతిగా ఉంటుందా? ప్రభువుకు నేను ఏదైనా చేయగలుగుతున్నానా? పరలోక రాజ్యం నిమిత్తం, పరిచర్య నిమిత్తం చేస్తున్నానా? లేకపోతే ధనములో విషయం గురించే నేను చేస్తున్నాననే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా మరి అవినీతిగా మనకున్న ధనాన్ని అవినీతిగా సంపాదించడము, లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆ ధనాన్ని మరి నచ్చినట్టు కనిపెట్టుకొని ఆ ధనం కొరకు ప్రయాసపడుతూ వీటిని మనం చేసుకుంటూ ఈ ధనం వల్ల మనం పరలోక రాజ్యాన్ని అందుకే దేవుని వాక్యం ఏం చెప్తదంటే ధనవంతుడు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం గాని ఒక బెజ్జములో మరి ఒంటె దూరుట చాలా సులభమని చెప్తాడు. ఎందుకంటే ధనం వచ్చేసిన తర్వాత మన జీవితం ఏమవుతదంటే చాలా ప్రైడ్‌గా మారిపోతదండి. అప్పుడు దాకా నేను మార్నింగ్ చెప్పాను గదా! ఒక వ్యక్తికి మరి ఆ యొక్క ఈ 3000, 30,000 జీతం వచ్చినప్పుడంట మరి ప్రభువుకి ఇవ్వడానికి చాలా సింపుల్‌గా ఉండేదంట. కష్టం అనిపించేది కాదంట. ఎప్పుడైతే ఆహ్, ఏ 70,000 సాలరీ చేశారో, ఆ 70,000 సాలరీని ప్రభువుకి ఇవ్వడానికి ఇప్పుడు కష్టమైపోయిందంట. నిజమే కదా! ధనం పెరిగే కొద్దీ, ధనము ఎక్కువయ్యే కొద్దీ మన జీవితంలో ఏం చేస్తా ఉంటామంటే, మరి ప్రభుని దూరం పరుస్తా ఉంటాము. అందుకే ధనాన్ని ప్రేమించకండి. నీ జీవితంలో అవసరమైన ప్రతి దాన్ని సమకూర్చేది ప్రభువని నమ్మకంగా ఉంచండి. మరి ఆ యొక్క 16 అధ్యాయంలో చూసినట్లయితే మరి ధనవంతుడైన లాజరు కూడా తన జీవితంలో ఉన్న జీవితమంతా కూడా తన ధనాన్ని కొట్ల మీద అది ధాన్యాన్ని అంతటిని వేసుకొని విర్రవీగుతూ మాట్లాడుతా ఉంటాడు. కానీ ఆ యొక్క ట్రూత్ మనం చూసినట్లయితే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటాను. నువ్వు ఏమవుతావు అని చెప్పి మాట్లాడుతుంటాడు. నిజమేనండి. మన జీవితంలో మనము
ధనాన్ని గురించి మనం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ప్రభువుకు సమీపస్తులుగా ఉండలేము. అందుకే మన జీవితంలో ధనము కంటే దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. ధనము మాత్రమే నాకు శాశ్వతం అని నువ్వెప్పుడైనా ఆలోచించేస్తున్నావేమో, లేపోతే ధనం కొరకే సంపాదించడానికి ఈ లోకంలో డబ్బు సంపాదించి ఉద్యోగరీత్యాగా అంత ప్రయాసపడుతున్నావేమో, ఈ అంత సంపాదించినప్పటికీ నువ్వు దేవుని సంపాదించుకోలేకపోతే ఈ అంత లోకంలో నువ్వు సంపాదించిన ధనమంతా తోక వేస్తే అంట ఒక ప్రాణాన్ని దేవుడు ఆ ధనంతో ఆ యొక్క వాల్యూ చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ యొక్క మారు మనసు, నీ జీవితము ప్రభువు కొరకు అర్పించడానికి, నువ్వు రక్షించబడడానికి కొరకు ప్రభువు మరి ఎంత ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెంత ధనం ప్రభుకి ఇచ్చావని కాదు, నువ్వు ధనాన్ని ఎలా ప్రభు కొరకు వాడుతున్నావు. ఒకవేళ ధనమంతా సంపాదించినా నువ్వు నీ ఆత్మను కోల్పోతే అది లాభం లేదనే విషయాన్ని మనం తెలియపరుస్తుంది. అలాగే నీకున్న కాలంలో ఒక్క రోజైనా పేదవారికి పెట్టావా అని చెప్పి ఆ యొక్క హెచ్చరిక, ఆ యొక్క క్వెషన్ చేయడం విషయాన్ని మనం వింటుంటే నిజమేనండి. మనం చాలా సార్లు ఇతరులకు పెట్టడానికి ప్రభు మనకిచ్చాడు. కానీ మనమేమనుకుంటామంటే నాకివ్వాలి, నాకు కావాలి, నాకెవరైనా తేవాలి అనుకుంటాము. కాదండి. ప్రభు మనల్ని ఎందుకు బ్లెస్ చేస్తున్నాడంటే మనం బ్లెస్సర్‌గా ఉండడానికి. హి ఈస్ బ్లెస్సింగ్ యూ టు బి ఎ బ్లెస్సర్. నాట్ ఓన్లీ జస్ట్ టు బి బ్లెస్డ్. మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు ప్రభువు ఇచ్చాడు అంటే అది నువ్వు 10 మందికి పెట్టడానికి, 10 మందికి దీవెనకరంగా ఉండడానికే. ఈరోజు నీకున్న దాన్ని నువ్వు పంచకుండా ఏ రోజు ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నీకున్న దాన్ని కూడా ప్రభువు మొత్తం తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అందుకే ధనాన్ని మనము మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అనేది ఈ 16వ అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. రండి 17వ అధ్యాయంలోకి వెళ్దాము. 17వ అధ్యాయంలో చూసినట్లయితే 17వ అధ్యాయం 5వ వచనం రండి చదువుకుందాం ఒకసారి. ఎవరైనా 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తలులు హ్మ్. మా విశ్వాసము వృద్ధి పొందుచున్నవని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజ విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పుమన్నప్పుడు అది మీకు లోబడును. అంతేనండి. యేసు ప్రభువు విశ్వాసం గురించి మాట్లాడుతూ మరి ఎంత చక్కగా మాట్లాడుతా ఉన్నారు. మనం జస్ట్ విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం కలవారమైతే ఈ కంబలి చెట్టుని చూచి వేళ్ళతో పెళ్లగింపబడి సముద్రంలో నాటబడిని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంట. చాలా సార్లు మనం అవిశ్వాసంతో ప్రార్థన చేస్తాం. అసలు ప్రభు దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనకు ప్రార్థన చేసేవారు ప్రార్థన వింటారని విశ్వాసంతో అడగాలండి. చాలా సార్లు ఇది అవుతాదో అవ్వదో, ఇది చేస్తానో చేయనో, ఇది అవుతాదో లేదో, ఇది అవ్వకపోవచ్చు అని ఇలాంటి అవిశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితంలో కార్యాలు చూడమండి. కానీ విశ్వాసంతో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడతామో విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమేనండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసం ద్వారా నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తావనే విషయాన్ని మనము చూడవచ్చు. రండి మనం 18వ అధ్యాయంలోనికి వెళ్దాము. 18వ అధ్యాయంలో చూసినట్లయితే పట్టుదల గల విధవరాలు గురించి చూస్తామండి. ఆ యొక్క పరిసేయుడు గురించి, సుంకరి గురించి చూస్తాం. చిన్నపిల్లలు ఆశీర్వదించడం గురించి చూస్తాం. ధనవంతుడైన అధికారిని గురించి చూస్తాం. స్వస్థపరచడం గురించి చూస్తాం. అయితే ఈ 2 విషయాలు నేను ప్రస్తావించి మాట్లాడాలనుకున్నాను. పట్టుదల కలిగి ఆ విధవరాలు, ఆ యొక్క ధనవంతుడైన అధికారి గురించి మనం చూసినట్లయితే మన జీవితంలో చాలా సార్లు దేవుని ఎదుట వినయం కలిగి ఆ విశ్వాసంతో ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో మనం ఖచ్చితంగా మనము ఏదైనా పొందుకుంటామని ఆ పట్టుదల గల విధవరాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇంకో విషయం చూసినట్లయితే పరిసేయుడు, సుంకరి ప్రార్థనలో చాలా తగ్గించుకునే ప్రార్థన అండి. ఎప్పుడు మనకు విధేయత, విశ్వాసము వస్తుంది అనంటే మన జీవితంలో మనం గర్వాన్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా యేసయ్య మీద ఆధారపడి నువ్వు చేసే క్రియల వల్ల నీ జీవితంలో ఒక రక్షణ గాని, మేలు గాని, ఆశీర్వాదం రాదని ఎరిగి నువ్వు పరిపూర్ణంగా ఆ ప్రభువు సన్నిధిలో అసలు
సుంకరి పరిసయ్యుల విషయంలో చూస్తే అసలు ఆకాశం వైపు కూడా చేతులెత్తడానికి ధైర్యము చాలక అంట రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు మన జీవితంలో మనము ఇదిగో నేను ప్రభు కొరకు ఇంత చేశాను, అంత చేశానని గర్వంగా, డాంబికముగా చెప్పుకుంటాం కదా! ఈరోజు మన జీవితంలో మరి అలాగా మరి తగ్గించుకునే వారిగా ప్రార్థన చేస్తున్నామా? పర్సిస్టెన్స్‌గా ప్రార్థన చేస్తున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. అలాంటి ప్రార్థన చేయకుండా నేను ఇది చేశాను, అది చేశానంటే దానివల్ల ప్రయోజనం ఏది కూడా ఉండదు. మన జీవితంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. 18 అధ్యాయం 14 వచనంలో చూసినట్లయితే తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని చూస్తాం. నిజమేనండి. మన జీవితంలో చాలా సార్లు మనం హెచ్చించుకోవడానికి ఆశపడతాం గానీ, ప్రభు తగ్గించేస్తాడు. కానీ నువ్వు నిజంగా తగ్గించుకుంటే మాత్రం ప్రభు ఖచ్చితంగా హెచ్చిస్తాడండి. ఆయన బలిష్టమైన చేతి కింద ప్రభు తగిన సమయంలో మిమ్మల్ని దీవించినట్లు, ఆయన ఆశీర్వదించినట్లు మనం ఏం చేయాలంటే ప్రభు ఆయన 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 సమయంలో నన్ను హెచ్చిస్తాడు అనే విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని యోసేపు వలె ఆయన తిరుగుబాటు చేయలేదు. ఆయన హెచ్చించుకోలేదండి. దీనుడుగానే ఉన్నాడు. నా నా వల్ల అవుతదని ఎప్పుడు కూడా కలల భావం ఎప్పుడు చెప్పలేదు. తనకున్న ఆ యొక్క ఆ యొక్క మంచి ఆ యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఎప్పుడు కూడా తనకున్న ఆ యొక్క మినిస్ట్రీని గాని, తనకున్న టాలెంట్‌ని ఎప్పుడు కూడా తన స్వంతగా గొప్ప చేసుకోవడానికి వాడలేదు గానీ, ప్రభు హెచ్చించినంత వరకు కూడా ఇది దేవుని వలన సాధ్యము. లేపోతే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా బబులోను దేశంలో ఉన్నప్పుడు మరి దానియేలు గూడా ఆ కళను వివరించినప్పుడు ఇది నా గొప్పతనం వల్ల లేదు నాకొచ్చు అని చెప్పడు గానీ, దేవునికి వలన నేను చెప్తాను. దేవుని ద్వారా నేను చెప్పగలనని అది వివరిస్తానని చెప్తా ఉంటాడు. చాలా సార్లు మన జీవితంలో మనకున్న టాలెంట్స్ బట్టి చాలా హెచ్చించుకుంటాము. నేను కనపడాలి అనుకుంటాము. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు అగుపడు నిమిత్తము అంట. క్రీస్తులో అగుపడి నిమిత్తం. చాలా సార్లు మనం సెల్ఫ్ పోర్ట్రేట్ చేసుకొని సెల్ఫ్ ప్రైజ్ చేసుకుంటాం. అక్కడ ఏం చేస్తామంటే ప్రభుని ప్రైజ్ చేయడం మానేసి మనం ఎప్పుడైతే సెల్ఫ్ ప్రైజ్ చేసుకుంటామో అది కూడా బ్లాస్ఫమీ అవుతుంది. దైవ దూషణ అయిపోతుందండి. ప్రభువుకి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారం కాదు. విగ్రహారాధకులం అయిపోతాం. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం సెల్ఫ్ ప్రైజ్ చేసుకునే వారిగా ఉండకూడదు గానీ, తగ్గించుకొని ప్రభువుని మాత్రమే హెచ్చించే వారిగా ఉండాలి. తగిన సమయంలో ప్రభువు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతిగా దీన మనస్కులుగా ఉండాలి. ఆయన ఏ సమయంలో ఏది మనకి చేస్తాడో దాని గురించి మనము చాలా విధేయులుగా ఉండాలని ఈ యొక్క 18వ అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. రండి 19వ అధ్యాయంలోకి వెళ్దాము. 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ యొక్క జక్కయ్య మార్పు గురించి, ఆ యొక్క ఆ మీనాలో ఉపమానం గురించి, యెరూషలేములో యేసు యొక్క ప్రవేశం గురించి, దేవాలయ శుద్ధీకరణ గురించి మనం చూస్తా ఉంటాం. మరి జక్కయ్య స్థితిని చూస్తే అంటే చాలా గొప్ప మార్పు కదండీ. ఇందాక మనము చదువుకున్నాం కదా! ఆ మారు మనసు తగిన ఫలాలు మీరు కనిపించాలంటే దానికి మంచి ఎగ్జాంపుల్ జక్కయ్య అండి. మారు మనసు పొందుతాడు. ప్రభు గురించి ఆసక్తిగా వినడానికి చెట్టెక్కుతాడు. ఎక్కిన తర్వాత ప్రభు తన ఇంటికి వచ్చిన వెంటనే తనేమని తీర్మానం చేసుకుంటున్నాడండి, ఆయన ఎవరి దగ్గరైతే ఎక్కువగా సుంకాన్ని కలెక్ట్ చేశాడో అది తిరిగి 4 రెట్లు ఇచ్చేస్తానంటున్నాడండి. నిజమే కదా! మారు మనసు తగిన జీవితము మన జీవితాల్లో ఫలాలు కనిపిస్తాయండి. ఒకవేళ నిజంగా మనం మారు మనసు పొందితే మన జీవితాల్లో అవి ఫలాలుగా కనిపించుతాయి. ఒకవేళ మన జీవితంలో ఫలాలు కనిపించట్లేదంటే నిజమైన మారు మనసు లేనంటే. యేసుప్రభు అడిగాడండి, అడగలేదు. కానీ నీ జీవితంలో మారు మనసు అది ఎప్పుడు బయటికి కనబడుతుందంటే ఫలాలే. ఎందుకండి మారు మనసు నేను బయటికి కనిపించని అవసరం లేదు. లోపలికనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఫలాలు ద్వారానే మన మారు మనసును ప్రజలు చూస్తారు. నీ ద్వారా, నా ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు రక్షించబడతారు. ఆయన ఆయన తప్పిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడండి. ఈరోజు నువ్వు నిజమైన పశ్చాత్తాపం కలిగితే, నీ జీవితంలో మారు మనసుంటే ఖచ్చితంగా నీ జీవితంలో రక్షణకు తోవ తీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూసారా? ఈ లూకా సువార్త అన్నిట్లో కూడా అన్ని తప్పిపోయిన వారిని రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుని గురించి మనం చూస్తాం. అది ఎప్పుడు ఎవరికి వస్తుందంటే ప్రభు రక్షణ అందరికీ ఉచితమేనండి. కానీ అది వెల ఇచ్చి ప్రభు ఇచ్చాడు. అది మనము కూడా మనం ఒక పని చేయకుండా, ఏ పని చేయకుండా అంటే పశ్చాత్తాపము కలగకుండా, ప్రభుని ఆహ్వానించకుండా, ప్రభు దగ్గరకు మనము చేరకుండా మన దగ్గరికి ఆయన వచ్చేస్తాడనుకోవడము చాలా భ్రమ. అందుకే 19వ అధ్యాయంలో మరి ముఖ్య వచనముగా చూసినట్లయితే నశించిన దాని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వెదకి రక్షించడానికే వచ్చాడండి. కానీ నువ్వు ప్రభుని వెతుకుతున్నావా? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా? అనే క్వెషన్ మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ప్రభు నా దగ్గరికి వచ్చాడు కదా! ఆయన వస్తాడంటే జక్కయ్య కూడా
పైకెక్కాడండి. ఎక్కి ప్రభువుని చూడడానికి ఆశపడ్డాడు. అందుకే ప్రభు జక్కయ్య దగ్గరికి వెళ్లారు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభు ఏర్పాట్లో ఉన్న వారందరూ రక్షించబడతారంటే అవునండి. లోకంలో ప్రభువు యేసు ప్రభు అందరిని రక్షించడానికి ఆయన ఏర్పాట్లో ఉంచాడు. కానీ ఎవరైతే తన స్వంతముగా ప్రభు దగ్గరికి వచ్చి నేను ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువు నా జీవితంలోకి రావాలి, నాకు రక్షణ కావాలని ఎవరైతే అడుగుతారో వారినే అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాము. 1 అధ్యాయం 12 వచనంలో తర్వాత మొదటి యోహాను ఒకటో అధ్యాయం 9 వచనంలో మనం మన పాపంలో ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. మనం ఒప్పుకోవాలండి. ఇంకా యోహాను సువార్త 1 అధ్యాయం 12 వచనంలో చేస్తే మనం తగ్గించుకొని మనం ఏంటంటే తననందరూ అంగీకరించరు అనగా తన నామమునందు మనం అంగీకరించాలండి. మన నోటితో మనం ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం కలిగిన హృదయముతో మన నోటితో మనం ఒప్పుకొని బహిరంగంగా వాటిని మనం వ్యక్తపరిచినప్పుడే మన జీవితాల్లో మరి ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటాము. ఆయన రక్షణను మనము పొందుకుంటాము. అటు రీతిగా ఈ యొక్క 19 అధ్యాయాల్లో మనము చూడవచ్చండి. రండి 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 20 అధ్యాయంలో చూసినట్లయితే యేసు అధికారంపై ప్రశ్నించడం చూస్తాము. ద్రాక్ష తోట కొలదారుల యొక్క ఉపమానం చూస్తాము. కైసరుకు పన్ను ఇవ్వడం గురించి చూస్తాము. పునరుద్ధానం గురించి ప్రశ్న చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కైసరు పన్ను చూసినట్లయితే మరి నిజంగా మరి చాలా విషయాల్లో మరి ఈ క్రైస్తవులుగా మనం ఉండి మరి లోకంలో ప్రభువుని తెలియపరిచే వారిగా మనం ఉండము. ఎందుకనంటే మనం క్రైస్తవులుగా ఏంటంటే టాక్స్ కట్టే విషయంలో, అన్నిటి విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కైసరుకి, దేవునిది దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో దేవునిని ప్రతి దాని ద్వారా మనం మహింపరచాలండి. ప్రతి దాని విషయంలో ప్రార్థనా వాక్యముల విషయంలో ఈ విషయంలోనే కాదండి, ఎకో సిస్టమ్‌ని కాపాడే విధానంలో మన మన యొక్క ఆ యొక్క గవర్నమెంట్ యొక్క ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్‌ని కాపాడేవారిగా ఇంకా ఇలా క్రైస్తవునికి అనేకమైన బాధ్యతలు ఉన్నాయండి. ప్రతి బాధ్యతను నిర్వర్తించినప్పుడే ప్రభు బిడ్డగా మనం ఉంటామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి చెందినది దేవునికివ్వాలి. మరి గవర్నమెంట్‌కి చెందినది గవర్నమెంట్‌కివ్వాలి. చాలా సార్లు ఇంటి పన్ను కట్టము, లేకపోతే బస్ టికెట్ తీయము, ట్రైన్ టికెట్ తీయము. ఇవన్నీ చేయకుండా ఏం పర్లేదులే వెళ్ళిపోవచ్చని కాదండి. నువ్వు న్యాయంగా దేనికి డబ్బు చెల్లించాలో, ఎవరికి డబ్బు చెల్లించాలో, ఎక్కడ నువ్వు డబ్బు అది పే చేయాలో ఖచ్చితంగా పే చేయాలి. కొన్నిసార్లు చాలా మంది మర్చిపోతారు. హమ్మయ్య! చాల్లే దేవుడు ఈరోజు నాకు డబ్బులు మిగిల్చాడు. చాలా ఫూలిష్ థింగ్ అండి అది. మనం ప్రభువుకు ఆయన మనల్ని నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉంచాడు. అలాంటప్పుడు మనం ఎప్పుడు మోసము చేసిన ఆ యొక్క ధనాన్ని ఈ విషయంలో తప్పించుకొని, అరే మిగిలిపోయిందిలే అని సంబరపడిపోతే, ఒకరోజు ప్రభు రాజ్యంలో మనం నిందులుగా ఆ పరలోక రాజ్యంకి రానివ్వకుండా ఆపేది అదే కారణం అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉందాం. ధన విషయంలో ప్రాముఖ్యముగా ఎవరికి ఏది చెల్లించాలో, ఎక్కడ ఎవరికి ఇవ్వాలో, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వెంటనే చెల్లించేసి, మన దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడా రేపిస్తానులే, ఎల్లుండిస్తానులే అని మనం కఠినపరుచుకొని ధన విషయంలో మనం చాలా పాపం చేస్తా ఉంటాం. అందుకే మన జీవితంలో చాలా సార్లు ధనము మనల్ని సమస్తమైన కీడుకి మనల్ని దారితీస్తుంది కాబట్టి, ధన విషయంలో, టాక్స్ కట్టే విషయంలో, ప్రభువుకి టైత్ ఇచ్చే విషయంలో చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే టైత్ ఎందుకండి ఇవ్వడము? అది పాత నిబంధనలోదండి. కొత్త నిబంధనలో అవసరం లేదు. కొత్త నిబంధనలో అయితే టైత్ కంటే ఎక్కువండి. వారి స్థిరాస్తులన్నీ అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. ప్రభువుకు నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలండి. నువ్వు తీర్మానం చేసుకుంటావు. ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకుంటాం. ప్రసంగి గ్రంథం 5 అధ్యాయంలో ఏమని ఉంటదంటే, నువ్వు తీర్మానం తీసుకోకుండా ఉండటే మంచిది. నువ్వు మొక్కుబడి చెల్లించుకొని ప్రభువా నేను నీకు ఇది ఇస్తానని ఇవ్వకుండా చెప్పేసి, ప్రభా పొరపాటుగా చెప్పేసాను ప్రభా అని చెప్తుంట నీ దేహానికి శిక్ష తెచ్చుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకమని ప్రసంగి గ్రంథం 5 అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం గాని పరిచయ కొరకు దేవుడిని దీవించిన తర్వాత నువ్వు కృతజ్ఞత అర్పణలుగా ప్రభువుకి ఇవ్వకపోవడము, నువ్వు ప్రభువు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత నీ మేలు పొందుకొని కూడా నువ్వు ఆ మేలుని మరి పొందుకొని కూడా ప్రభువుకి ఆయన పని కొరకు నువ్వు ఇవ్వకపోతే అది దారుణమైన విషయము. లేకపోతే ఆ విషయంలో మనం ప్రభువుకి అపరాధులుగా ఉంటామనే విషయాన్ని మనము తెలియజేసుకోవాలి. మరి దయచేసి ఎవరైనా 21 అధ్యాయంలో మరి 21 వచనము అధ్యాయం 36 వచనం చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 21 అధ్యాయము 36 వచనం.
కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. మరలా ప్రార్థన గురించే చదువుతున్నాం కదండీ. ప్రార్థన గురించి ఎన్ని సార్లు ప్రస్తావన లూకాలో మనం చూస్తా ఉన్నామండి. మనం ప్రార్థించాలి అనే విషయము ఎందుకు మా దేవునికి ప్రార్థించాలి అంటే, ప్రార్థన ఏం చేస్తదంటే మన జీవితాన్ని ప్రభువుకు దగ్గరగా చేస్తదండి. మన జీవితంలో మరి ఎప్పుడైతే ప్రార్థన మనం కలిగి ఉంటామో, మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ మెలకువతనాన్ని కలుగజేస్తది. మనము ప్రార్థించకుండా సోమరులవారమైపోతే ఏం చేస్తదంటే మెలకువగా ఉండము. అపవాది మనల్ని ఎలా అంటే ఎప్పుడెప్పుడు మనల్ని పాడు చేద్దామా? ఎప్పుడెప్పుడు మన జీవితాన్ని నాశనం చేద్దామని ఎదుర్కుంటా ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. మన జీవితంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామంటే ప్రార్థనే మనకొక ప్రాకారం అండి. మరి ప్రాకారముగా ఉండాల్సిన మన ప్రార్థన మనమే ప్రాకారం కట్టుకోకుండా ప్రభువా నన్ను కాపాడేయండి, నన్ను తోడుగా ఉండండి అని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా ఉంటే, నీ చిన్న ప్రార్థన అయితే నీ జీవితంలో చిన్న ప్రాకారమే ఉంటది. కానీ పెద్ద ప్రాకారం నీకు కావాలంటే నువ్వు పెద్ద ప్రార్థన చేయాలండి. చాలా భక్తులు చెప్తా ఉంటారు. నా తల్లి ప్రార్థనే ఇంతవరకు నన్ను సంరక్షణగా కాపాడుతుంది. నా తల్లి ప్రార్థనే నన్ను తన ప్రార్థన కన్నీటి ఓటే నన్ను సిలువ దగ్గరకు కొట్టుకొని వచ్చిందని. మన జీవితంలో అలా ప్రార్థించే వారిగా మనం లేకపోతే మనం ప్రభువు యొక్క కాపుదల మనం పొందుకోలేము. రండి 22 అధ్యాయం చదువుకుందాం. 22 అధ్యాయంలోనికి వెళ్దాము. మరి 22 అధ్యాయము 40 వచనం చదవండి. దేవుడని చెప్పి అమ్మ క్షమించండి. 22 అధ్యాయం 40 వచనంలో చూసినట్లయితే, శోధనలో ప్రవేశించకుండానట్టు ప్రార్థన చేయమని మరలా చదువుతా ఉన్నాం. నిజమేనండి. మన జీవితంలో అనేక విషయాల దగ్గర ప్రార్థనలో ఉండాలని ప్రభు ఇంతగా మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ పుస్తకం అంతట్లో ఎన్ని సార్లు మనం ప్రార్థన గురించి చదువుతున్నామండి. ప్రార్థన మన జీవితంలో శోధనలో ప్రవేశించకుండా చేస్తది. మెలకువగా ఉండడానికి దోహదపడుతుంది. మన జీవితాల్లో మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలంటే ప్రార్థన, మనం ఏ విషయంలో ఆరంభించాలన్నా, ముగించాలన్నా ప్రార్థన, ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో నిజంగా మనం ప్రార్థించే వారిగా ఉన్నామా? శోధనలో వెళ్ళకుండా మరి ఆహ్, అన్ని విషయాల్లో ప్రార్థన. మరి నేను అనుకుంటాను ఆ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే యోధ అప్పగించేస్తాడు కదండీ! తన జీవితంలో ప్రార్థన లైఫ్ ఉండకపోవచ్చు. ప్రభువుతో చాలా సార్లు వాక్యం వింటాడు గానీ, ప్రార్థనా జీవితం ఏం చేస్తదంటే మనకి లోకంలో సమస్తమైన కీడు నుంచి మనల్ని దూరపరుస్తా ఉంటది. ఆ యొక్క 22 అధ్యాయంలో మరి చాలా క్లియర్‌గా చూస్తాం. యోధ ఏం చేస్తాడంటే తన యొక్క పక్కనే యేసుప్రభు పక్కనే ఉండి కూడా ధన ధన వ్యామోహంతో కలిగి యేసుప్రభుని అమ్మేస్తా ఉంటాడు. మరి నిజమే కదా! మరి ఈ లోకంలో దేని కొరకు మనం ప్రయాసపడి ప్రభుని అమ్మేసేవారిగా ఉంటాం. పేతురు కూడా అక్కడ అదే తప్పు చేస్తాడండి. ఏంటంటే నాకు ప్రభు తెలీదని ప్రభుని అమ్మేస్తా ఉంటాడు. కానీ అక్కడ పేతురు పశ్చాత్తాపపడ్డాడు. కానీ యోధ పశ్చాత్తాపపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనము తడబాట్లు జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు తప్పులు చేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని మనము ఎప్పుడైతే పశ్చాత్తాపము ప్రభు మనల్ని అడుగుతామో, మన జీవితంలో ఎటువంటి తప్పులైనా సరే ప్రభు క్షమించి మరలా మన జీవితానికి ఆయన మరొక సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఇక్కడ ఇద్దరికీ ప్రభు సెకండ్ ఛాన్స్ ఇచ్చవచ్చును గానీ, ఇక్కడ పేతురు తన జీవితంలో సెకండ్ ఛాన్స్ కొరకు పశ్చాత్తాపపడ్డాడు. యోధ మాత్రము పశ్చాత్తాపపడకుండా మరి భ్రష్టుడిగా తన జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకున్నాడండి. మన జీవితంలో ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే ప్రార్థనలో విరిగి నలిగిన మనసు మనకు కలుగుతుందో పశ్చాత్తాపం కలుగుతుందండి.
విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. నిజంగా నాకు ప్రభువు నాతో ఉన్నాడా? లేతే నేను ప్రభు బిడ్డనా అని మనకెలా తెలుస్తదంటే, మనం ప్రార్థించి మోకరించినప్పుడు, మన పాపం విషయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, విరిగి నలిగిన మనసుంటది. కన్నీటి ప్రార్థన చేస్తాము. అలా లేకుండా ఇంక నాకసలు ఏ బాధ రావట్లేదు, అసలు ప్రార్థన చేయించాలనిపించట్లేదంటే, మన జీవితంలో ఏదో పాపం అడ్డుగా ఉందని మనం తెలుసుకోవాలండి. మనం పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపని ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము పశ్చాత్తాపమును కలిగి ప్రార్థనా జీవితం ద్వారా మన జీవితంలో మనకు సెకండ్ ఛాన్స్ ప్రభువు ఇచ్చినప్పుడు దానిని వినియోగపరుచుకునే వారిగా మనముండాలి. రండి 23వ అధ్యాయంలోనికి వెళ్దాము. 23వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు తన మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించడం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 23 అధ్యాయంలో చూసినా మరి పిలాతు ఎదుట యేసు నిలవబడతాడు. సిలువ వేయబడతారు. ఇద్దరు దొంగలను చూస్తాము. మరణాన్ని చూస్తాము. సమాధి చేయబడ్డం చూస్తాం. అయితే వీటిలో ప్రాముఖ్యంగా సిలువ వేయబడిన సీన్ చూస్తే మరి అందులో మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ఆ సిలువ పక్కన ఉన్న ఇద్దరు దొంగలు. ఇద్దరు దొంగలు కూడా ఒకడు హేళన చేస్తాడు. ఈ మరొక దొంగ ఏంటంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తాడు. మరి నిజమే కదా! అక్కడ ముందు 22వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యూదాకి అవకాశం ఉంది. పేతురుకి అవకాశం ఉంది. పేతురు అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. 23వ అధ్యాయంలో చూసినట్లయితే ఇద్దరు దొంగలకు కూడా అవకాశం ఉంది. ఒక దొంగ ఏంటంటే హేళన చేస్తాడు. "నువ్వు దేవుడివైతే నువ్వే రక్షించుకొని మమ్మల్ని రక్షించు." ఇంకొక వ్యక్తి అయితే ఆయన ప్రభువు వైపు చూసినప్పుడు, ఆయన గాయాలు చూసినప్పుడు, అరే! మనమైతే మనము దీనికి సరిపోతాము. మనకు ఇది మనకు తగినదే. కానీ ఆయనైతే ఏమీ చేయలేదు. ఆయన నిరపరాధి. ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడని తెలుసుకొని ప్రభు సిలువను ఎప్పుడైతే ఆయన రక్తాన్ని, ఆయన గాయాలు చూస్తాడో, నిర్దోషి అయిన ప్రభు రక్తాన్ని చూస్తాడో, నేను దోషినని ఆయనకు తెలిసిందండి. ఈరోజు ప్రభు సిలువను చూస్తున్నప్పుడు ఆయన నిర్దోషిగా మన కొరకు రక్తం కార్చినప్పుడు మన జీవితాల్లో దోషాలు మనకు గుర్తు రావాలండి. ప్రభువా, నేను నిర్దోషిని కాదు. నేను దోషిని. నువ్వైతే నిర్దోషివి. కానీ నన్ను ప్రభువా కల్వరి సిలువలో రక్తం కార్చి నా కొరకు ప్రాణం పెట్టావా అని సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో పశ్చాత్తాపం ఖచ్చితంగా రావాలండి. ఒకవేళ రాకుండా నేను తప్పు చేయలేదు, ఈ తప్పు నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు సిలువను మర్చిపోయి సిలువ త్యాగాన్ని కూడా తిరస్కరించిన వాడవవుతావు. కల్వరి సిలువలో తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి ఆయన మన జీవితంలో మన పాపం అంతటిని విడుదల పొందడానికి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎందుకు తెలుసా? ఇంకా నువ్వు నేను ఆయన సిలువను చూస్తూ, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా పశ్చాత్తాపము కలిగి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తారేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. 2 చేతులు చాపి ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడుతూ ఆయన చూపిస్తాడండి. నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని. ఆకాశానికి, భూమికి ఎంత ఎత్తో మరి 2 చేతులు వెడల్పుగా చాపినప్పుడు తూర్పు, పడమర, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎంత కొలవలేనంత డిస్టెన్స్ ఉంటదో అంత అబ్యుడెంట్‌గా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన కొరకు ప్రాణం పెట్టాడండి. మన జీవితంలో మన కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టరు. మన కొరకు ఎవ్వరు ఇంత త్యాగం చేయరండి. కానీ ప్రభు, ఆయన తండ్రి, ఆయన మన బిడ్డలుగా మనము నాశనంలోకి వెళ్ళిపోకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని మనకు బదులుగా యేసు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టారండి. ఈరోజు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆ ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకొని, మనము ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం కలిగి జీవిద్దామా? లేకపోతే ప్రభు ప్రేమను తిరస్కరించిన ఆ రెండవ దొంగ వలె మనం ఉందామా? మనల్ని మనము మరొకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ 23 అధ్యాయంలో చదువుతాం. అంతే కాదండి, 23 అధ్యాయంలో శిలువ మీద పడకబడిన మొదటి మాటలో చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగని గారికి వీరికి క్షమించండి అని ప్రభు క్షమాశీలతను మనం చూస్తాము. చాలా సార్లు మన జీవితంలో మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తా ఉంటే ఏమనుకుంటామంటే బాగైంది.
వీళ్ళకి ఇలాగే జరగాలి, వీళ్ళ పని ఇలా కాదు అని చెప్పి మనం వారిని క్షమించకుండా ద్వేషాన్ని పెంచుకుంటాం. ప్రభువు అయితే ఆయన మాత్రం ఏం చేస్తున్నాడండి, ఎవరైతే శిక్షిస్తున్నారో, ఎవరైతే సిలువేశారో వారి గురించి తండ్రికి మొర్రపెడుతున్నాడండి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలీదు ప్రభువా క్షమించండి అని. ఈరోజు మన జీవితంలో మనల్ని ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారా, దూషిస్తున్నారా, అయితే వారిని తిరిగి నువ్వు దూషించడం కాదు, తిరిగి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ శత్రువులైన వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని నువ్వు క్షమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని ఏం చెప్తారు, మానవ స్వభావం ఏంటంటే మంచికి మంచి చెయ్యి, చెడుకి చెడు చెయ్యి అంటది. దెయ్యం స్వభావం ఏంటంటే మంచికి కూడా చెడు చేయమని చెప్తది. దైవ స్వభావం ఏంటంటే చెడుకు కూడా మంచి చేయమని చెప్తది. మరి ఈ రోజు నువ్వు దైవ స్వభావము, క్రీస్తు స్వభావం ధరించుకొని నశించిన దానిని వెదటికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు స్వభావం ద్వారా నువ్వు క్షమాశీలతను నువ్వు నేర్చుకుంటున్నావా? పశ్చాత్తాపము మరి కలిగి ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? లేదంటే ప్రభు యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు మనం ఎంతగానో తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం క్షమాపణ జీవిస్తామో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తాం. నా జీవితంలో నేను చూశానండి, నన్ను మోసం చేసి నన్ను ఎంతో బాధ పెట్టిన అనేకమైన వ్యక్తులు ఉన్నారు. వారిని పగ తీర్చుకోలేదు నేను. ప్రభు కృపను బట్టి, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి నేను క్షమించడానికి ఇష్టపడ్డాను. ఒకరోజు ఆ క్షమాపణే అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చింది. అది నా కళ్ళారా నేను చూశాను. ఈరోజు ప్రభు ప్రేమను మనం తెలుసుకొని ఇతరులను క్షమించగలిగే హృదయం కలిగి, క్షమాశీలతో, ప్రేమ కలిగిన హృదయంతో, దయగలిగిన హృదయంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు. అనేక మందికి నువ్వు వారి గురించి మొరపెట్టేవారిగా మన జీవితాల్లో ఉండాలి. చివరి అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, మరి ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యుల గురించి, శిష్యులకు ప్రత్యక్షమయ్యి ఆయన ఆరోహణం అవుతున్న విషయం కూడా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. 24వ అధ్యాయం 6వ వచనంలో చాలా గొప్ప వచనం అండి. ఇది లూకా సువార్తలో ఒక బలమైన ఆనందమును లేకపోతే సంతోషాన్ని కలుగజేసే విషయం. ఎందుకంటే ఆయన శిలువలో మరణించడం మాత్రమే కాదు, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడుగా ఉన్నాడండి. ఆయన లేడండి, ఆయన చనిపోయి లేడు, ఆయన చనిపోలేదు, చనిపోయాడు, చనిపోయి ఇంకా అలాగే శవముగా అక్కడ ఉండలేదు, కానీ ఆయన తిరిగి లేచాడు. ఖాళీ సమాధి అయిపోయిందండి. ఈరోజు ఆ ఖాళీ సమాధి పునరుద్ధానుడుగా లేచిన ప్రభు ఆ యొక్క ఆ జీవితమే మనకి ఈరోజు నిరీక్షణ ఇస్తుంది. నేను పాపంలో ఉన్నాను, ప్రభు దగ్గరకు వచ్చాను, నేను చనిపోయినా గానీ తిరిగి లేస్తాననే నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ప్రభు తిరిగి లేచిన పునరుద్ధానం ద్వారా తెలియబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన పునరుద్ధానుడిగా ఉన్నాడు. మన జీవితంలో మన జీవితంలో ఎలా మనం ఎవ్వరమైనా సరే, ఎంతటి వారమైనా సరే ప్రభు సన్నిధిలో ఆయన ఎరిగి మనం చనిపోతే ఒకరోజు చనిపోయిన మనం కూడా తిరిగి లేపబడతాము. మృతులు అక్షరాలుగా లేపబడతారని 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో చూస్తాము. కనురెప్పపాటున దేవుని రాకడ వస్తది. ఆ రాకడలో ఎత్తబడినప్పుడు ఆ రాకడలో నువ్వు నేను ఎత్తబడాలి. అలా ఎత్తబడాలంటే మనము నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభును స్వంత రక్షకుడుగా అంగీకరించాలి. మారు మనసు పొందాలి, విధేయులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి. మారు మనసు పొందిన జీవితము మన జీవితం ద్వారా ఫలాలు చూపించాలి. ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ఉపేక్షించాలి. మనం ప్రభు దగ్గరికి ఆయన ఉన్నాడని, నన్ను రక్షిస్తాడని, పరలోకానికి చేరుస్తాడని నమ్మాలండి. అదే కదా ఫుల్ గాస్పల్. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, తిరిగి లేచాడని నువ్వు నమ్మినప్పుడే నిజమైన ఆ సువార్త మన జీవితానికి అందుతుంది. ఈ సువార్త సిలువ సువార్త లేకుండా ఈ లోకానికి సంతోషమైన సువార్త ఎక్కడ లేదండి. ఈ లోక సువార్తలోనే మనం చూస్తాం. ప్రభు పుట్టుక గురించి సువార్త, ప్రభు చనిపోయిన దాని గురించి, ఆయన తిరిగి లేపబడ్డం గురించి, వీటన్నిటిని గురించి పరిపూర్ణంగా ఈ సువార్తలో మన లూకా గారు అందిస్తా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న ఆ యొక్క సువార్తల్లో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. మత్తయిలో ఆయన రాజుగా ఈ లోకాన్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచడానికి వచ్చాడు. మార్కు సువార్తలో ఆయన ఒక సేవకుడిగా త్యాగము చూపించడానికి ఈ లోకానికి వచ్చినట్టు చూస్తాం. లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా సమస్త మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మన జీవితంలో ఇంకా మనకు మారు మనసు, రక్షణ లేకపోతే ఈరోజు ప్రభు దగ్గర మారు మనసు కలిగి రక్షణ పొందుకున్న వారిగా ఉందాము. అటు రీతిగా ప్రభు మనకు ఆశీర్వాదకరమైన విధముగా ఈ యొక్క లోక సువార్తను మన జీవితాలలో ఆశీర్వాదకరంగా అనేకమైన విషయాలు మనకు తెలియపరిచి మనల్ని రక్షణకు నడిపించును గాక. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాకండి. ముగించబడలేదు. నేను కొన్ని పేజ్ ఔట్స్ నేను ప్రిపేర్ చేసి మరి సిస్టర్ వాళ్ళకి ఇచ్చానండి. మరి ఎవరైనా ఒకవేళ అది డిస్‌ప్లే చేయగలిగితే కొంచెం క్లుప్తంగా మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఆ యొక్క 3 గాస్పెల్స్ గురించి చాలా క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశతో నేను ఒక పేజ్ ఔట్‌ని క్రియేట్ చేశానండి. చాలా క్లియర్‌గా ఒకసారి మనం అది ధ్యానం చేసుకొని, అప్పుడు మనము చివర్లో క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లోకి వెళ్ళొచ్చు. మీ అందరికీ పంపించమని సిస్టర్‌కి చెప్తానండి ఆ యొక్క నోట్స్‌ని. మరి చక్కగా 3 గాస్పెల్స్ గురించి ఉంటది. యెస్. కొంచెం జూమ్ ఔట్ చేస్తారా సిస్టర్ అందరికి క్లియర్‌గా కనిపించే రీతిగా? థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్. ఓకే. మత్తయి సువార్త చూసాం కదండీ! మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ 3 గాస్పెల్స్ గురించి మరి ఈ ఈ 2 రోజుల్లో మనం తెలుసుకున్నాం కదా! వీటిలో చూసినట్లయితే చాలా క్లియర్‌గా మనకు కనబడుతూ ఉంటదండి. మత్తయి సువార్తను ఎవరు రాసాడంటే లేవిడైన మత్తయి, సుంకపు అధికారి అయిన మత్తయి రాస్తాడు. ఆయన పాలస్తీనాకు చెందిన వ్యక్తి. క్రీస్తు శతాబ్దము 50 ఆ యొక్క సంవత్సరం నుంచి 60 శతాబ్దం మధ్యలో రాశారని చెప్తారు. అయితే పాలస్తీనాలోని యూదులకు ఈయన రాసాడని ఆ కాంటెక్స్ట్ గురించి మనము చూస్తాము. అయితే మరి ధర్మశాస్త్రం పైన ఆధారపడి మరి ఆ యొక్క ఆచారాల సంప్రదాయాల గురించి వాటి గురించి మెన్షన్ చేస్తూ ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క త్యాగం గురించి యూదులు మరి వాటిల గురించి మాట్లాడుతూ ఆయన చూపిస్తా ఉంటాడు. మరి యేసుని యూదుల వైపుకు వాగ్దానం చేసిన మెస్సయ్యగా రాగా ప్రపంచ రక్షకుడుగా ఆయన నిరూపించడాన్ని మనము చూస్తాం. దేవుని రాజ్యమైన ఆధ్యాత్మికమైన కాక బౌద్ధికంగా కూడా ధర్మశాస్త్రపు నెరవేర్పును మనము చూస్తాం. యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా మనం చూస్తాము. ఆయన చేసిన ప్రవచనము అన్నిటిని నెరవేర్చుకొని మరి 16:16లో కూడా చూసినట్లయితే ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనంలో. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అంతేనండి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడిగా ఇక్కడ నెరవేర్చబడడం మనము చూస్తాము. మరి అదొక ఇంపార్టెంట్ కీవర్డ్స్‌గా మనం చూస్తామండి. ఆయన నిజముగా మనల్ని రక్షించడానికి, ప్రేమించడానికి ఆయన వచ్చాడనే విషయం మనము దీని ద్వారా మనము చూడవచ్చు. అలాగే మరి చివరగా చూసినట్లయితే మత్తయి దీనిని ఏం చూపిస్తున్నాడంటే ఆయన ఆ యొక్క యూదులకు ఇచ్చిన వాగ్దానాలు యేసు ద్వారా నెరవేర్చబడతాయని చూపిస్తున్నాడు. యూదులకు మరియు జెంటైల్స్ అంటే ఆహ్, వ యాక్చువల్‌గా రాసింది జెంటైల్స్‌కే. కానీ ఆ యొక్క దృక్పథంలో అందరికీ అర్థమవ్వాలనే శైలిలో మత్తయి దేవుని చూపిస్తూ ఆయన ఆ యొక్క దేవుని జెంటైల్స్‌కి చూపించే ప్రయత్నాన్ని చేశాడు. యేసు ప్రభుని. అలా మార్కు సువార్తను చూసినట్లయితే మార్కు సువార్త ఆ యొక్క రోమా ఆ యొక్క ఆ స్థలంలో రాయబడిందండి. క్రీస్తు శకము 63-70లో. అయితే రోమా పరిపాలన సామ్రాజ్యంలో ఉన్న వారికి చేరడానికి ఆ యొక్క కాంటెక్స్ట్‌లో రాస్తా ఉంటాడు. మరి ఆ యొక్క జెంటైల్స్ కంటే ఇతరులకు సాంప్రదాయాలకు వివరిస్తూ రాయడం మనం చూస్తాం. ఇంకా ఏంటి ఆ కల్చర్ అంటే రోమన్ కల్చరు ఆయన రోమ్‌లోని ఆ కల్చర్‌ని వాటిని మాట్లాడుతూ ఆ యొక్క ఫ్యాషన్స్ గురించి మాట్లాడుతూ రోమా సాంప్రదాయంలో మరి ఏ రీతిగా ఈ సువార్త మనకు ఎలా ఉపయోగపడుతుందనే విషయం రాశాడు. సందర్భం చూసినట్లయితే రోమాలో ఉన్న విశ్వాసులకి క్రీస్తుని పరిచయం చేయడంలో ఆయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఉద్దేశ్యం ఏంటంటే రోములకు సేవించడానికి వచ్చిన యేసు ప్రభువుని సువార్త చెప్పడం గురించి ఆయన ఒక సేవకుడిగా వచ్చాడనే విషయం మనం చూస్తాం. ఈ ప్రధాన అంశం చూసినట్లయితే ఆయన యేసు ప్రభు సేవకుడిగా వచ్చాడు. అందుకే 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు గానీ పరిచర్య చేయడానికి వచ్చాడని యేసు ప్రభుని ఎలా చిత్రీకరిస్తాడంటే ఆయన ఆ యొక్క ఆహ్, ఆహ్, ఆహ్,
సేవకుడుగా, సర్వెంట్‌గా పోర్ట్రే చేస్తాడు. మత్తయి ఏమని పోర్ట్రే చేశాడు? రాజుగా పోర్ట్రే చేశాడు. మార్క్ ఏమని పోర్ట్రే చేస్తున్నాడంటే సర్వెంట్‌గా పోర్ట్రే చేస్తున్నాడు. ఆ యొక్క కీలక పాదం చూసినంటే వెంటనే అప్పటికప్పుడుగు ఇమ్మీడియేట్‌గా ఆ యొక్క ఇంపార్టెంట్ వర్క్ ఆ యొక్క వర్డ్‌ని మనము చూస్తాము. అయితే మరి చరిత్ర, ఆచారాలు మరియు సంప్రదాయాలు రోమ్‌లోని విశ్వాసులకు వివరించబడుతూ మరి మార్కు లాటిన్ పదాలు లేతే ఆ యొక్క పదాలు మాట్లాడుతూ ఎక్కువ రాస్తున్నట్టు మనము చూస్తాం. చివరగా లూకా. లూకా ఆయన ఒక వైద్యుడండి. వైద్యుడు. ఆయన పౌలు యొక్క సహచరుడు. నూతన నిబంధనలో మరి లూకా సువార్తను మరి యొక్క అపోస్తల కార్యం రాసింది ఇతనే. ఇతను రాసిన స్థలము కూడా రోమాలోనే రాశాడు. అయితే ఈ కాలం ఎప్పుడు అనంటే క్రీస్తు శకము 58వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరంలో రాసినట్లు మనము చూస్తాము. మరి ఎవరికి రాశారు అనంటే థియోఫిలస్‌కి మరి ఆహ్, రోమాలోని అధికారులకు రాస్తున్నట్టు మనం చూస్తా ఉంటాము. యూదులకా, జెంటైల్స్ కానీ చూసినట్లయితే జెంటైల్స్‌కే రాసినట్టు రోమన్ అధికారులకు మనం చూస్తాము. మరి సంస్కృతిని చూసినట్లయితే ఆ గ్రీక్ సంస్కృతి మానవతా భావం కలిగి ఉండాలని జెంటైల్స్‌కి అర్థం అవ్వాలనే వారికి ఓ అర్థమయ్యే శైలిలో ఆయన రాస్తాడు. సందర్భం కూడా మనం చదువుకున్నాం. థియోఫిలస్ విన్నపానికి సమాధానంగా రాసిన ఆ యొక్క సందర్భంగా మనము చూడవచ్చు. మరి ఆ ప్రధాన అంశం ఏంటి అంటే దేవుని కుమారుడిగా ఆయన ఏంటంటే మనుష్య కుమారుడిగా మన కొరకు వచ్చాడనే విషయాన్ని తెలియపరుస్తూ, ఆయన పాపుల స్నేహితుడు, పాపుల రక్షకుడు, ఆయన అందరికీ రక్షకుడనే విషయాన్ని చూస్తాం. కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆయన సన్ ఆఫ్ మ్యాన్‌గా మరి ఆ రక్షణ గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి ఎక్కువ సార్లు మెన్షన్ చేస్తూ రాస్తాడు. మరి 19వ అధ్యాయం 10వ వచనంలో కీలకమైన వచనంగా మనం చూస్తాం. రండి చదువుకుందాం. 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని బతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. నిజమే కదండీ! మరి సర్వెంట్‌గా ఆయన లూకాలో వస్తే, మరి కింగ్‌గా ఆ యొక్క మత్తయిలో చూపించగలిగినప్పుడు, లూకాలో మరి ఎలా అంటే సర్వెంట్‌హుడ్‌గా సన్ ఆఫ్ మ్యాన్‌గా ఒక సేవియర్‌గా ఆయన వచ్చాడు. మన జీవితాల్లో మనం చూసినట్లయితే మరి ఆయన సేవియర్‌గా ఉన్నాడనే విషయాన్ని మనందరం అర్థం చేసుకోగలగాలని లూకా ఇటు రీతిగా క్లుప్తంగా రాశాడు. లూకా చరిత్రాత్మకమైన నేపథ్యంపై మరి ప్రజల జీవితంపై దృష్టి పెట్టి మరి జకర్యా, మరియా ఇంకా అనేకమైన విషయాలు చాలా ప్రస్తావిస్తూ చాలా క్లియర్ అండర్‌స్టాండింగ్‌తో రాశారు. ఇటు రీతిగా సినాప్టిక్ గాస్పెల్స్ ముగించబడతాయి. కానీ ఇంకో 4వ సువార్త ఉంది. అది రేపటి దినాన వేరొక టీచర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. అండ్ ఇందాక మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను కదండీ! అయితే అపోస్తలులో 12 మంది శిష్యుల గురించి కూడా ఒక పేజ్ ఔట్ మేము పంపించాను. అది గ్రూప్‌లో మీకు పంపిస్తారు. అది కూడా మీకు ఉపయోగపడతది. ఒక్కొక్క శిష్యులు ఏ రీతిగా వారు పరిచర్య చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనే విషయం కూడా మీకు పంపించడం జరుగుతది. మరి అది పంపించాలని ప్రభు పేరట మరి సిస్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే నేను క్వెషన్స్ అడిగాను కదండీ! ఎవరైనా ఇప్పుడు అన్‌మ్యూట్ చేసి చెప్పగలుగుతారా? లేకపోతే మీ డౌట్స్ కూడా మీరు చెప్పగలిగితే ఆ లాస్ట్‌లో క్వెషన్స్‌కి ఆన్సర్ కూడా మీరు చెప్పవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరిప్పుడు ప్రశ్నల సమయం కాబట్టి దయచేసి ఒక విన్నపం అండి. మరి నిజంగా మీకు ఇది తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదైనా మీరు క్లియర్‌గా, ఓపెన్‌గా అడగొచ్చు. మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. ఇది ప్రశ్నల సమయం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. లూకాసు వార్త 7వ అధ్యాయము 28లో ఉంటది కదండి. స్త్రీలు కనిన వారు యోహాను కంటే గొప్పవాడు లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడు అని. అవునండి. అంటే పరలోక రాజ్యంలో ఆయన అంటే ఏమిటి, దాని గురించి అర్థం చెప్పరండి కొంచెం. ఒక్కసారి మీ క్వెషన్ మరలా చెప్పండి సిస్టర్. లూకాసు వార్త 7వ అధ్యాయము 28. అవును. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు, అంటే భూమి మీద ఆయన గొప్పవాడు. కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని ఉంది కదా. అవునండి. అంటే దానికి అంటే ఎలా మనము అర్థం చేసుకోవాలి?
అంటే ఆహ్, ఎ ఎ యోహాను యేసుప్రభు పరిచర్య అది బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చినప్పుడు, యోహాను స్త్రీల కనివారి కంటే గొప్పవాడని చెప్పినప్పటికీ కూడా, ఆయన గొప్పవాడనే పేరు పొందినప్పటికీ కూడా, ఆయన మండుచు ప్రకాశించిన దీపం అని గూడా ఆయనకు పేరుంది కదండీ! అంతటి గొప్ప పేరున్న ఆ వ్యక్తి యేసుప్రభు పాదాలు విప్పడానికి కూడా అర్హుడిని కాదు అని తను తగ్గించుకోవడం విషయాన్ని మనం చూస్తున్నాం. అర్థమైందా మీకు? ఆ! అంటే అర్థం ఎంత గొప్ప ఆ! ఎంత గొప్ప వ్యక్తయినా సరే, నేను నేను తగ్గించుకున్నప్పుడే, అప్పుడే పరలోకంలో మనకు స్థానం అనే విషయాన్ని మనము చూస్తాము. అర్థం కాలేదండి. ఓకే. యోహానుకి గొప్ప పేరుందండి. ఆ! గొప్ప ఉంది. బిరుదుంది. ఆ! ఉంది. స్త్రీల కనిన వారిలో గొప్పవాడని. మరి అంతటి గొప్పవాడు. గొప్పవాడు హ్మ్. ఎందుకు తగ్గించుకున్నాడండి? అంటే యేసుక్రీస్తు ప్రభు అతని కన్నా గొప్పవాడు కదా! అతని యేసుక్రీస్తు కన్నా అతని గొప్ప కంటే అక్కడ స్త్రీల కనిన వారిలో గొప్పవాడు అని ఉంది కానీ, యేసుక్రీస్తు కంటే గొప్పవాడని లేదు. మీకు డౌట్ రావచ్చు. మరి అంటే యేసు ప్రభు కూడా స్త్రీకే ఆ! యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీకి మాత్రమే పుట్టారు. కానీ ఈయన ఆ! బాప్తిస్మ యోహాను స్త్రీ పురుషులకి ఇద్దరికీ సంతానం కదా! ఆ! అందుకని అలా స్త్రీ పురుషుల కలయికలో పుట్టిన వారిలో ఆయన గొప్పవాడు కానీ, ఆ! ఆ! యేసుక్రీస్తు కంటే గొప్పవాడని మాత్రం కాదండి. అవును. హ్మ్. సో, ఏంటి అనంటే అంతటి గొప్పవాడు కూడా యేసు ప్రభు పాదాలు విప్పడానికి కూడా అర్హుడిని కాదు అని చెప్పి తనను తను తగ్గించుకుంటాడు కదా సిస్టర్. అవునవును. అందుకే ఆయన దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని. అంటే మన జీవితంలో మరి శ్రేణి కలిగిన వారిలో గొప్పవారని యోహాను గురించి చెప్పబడింది కాదా? ఒకవేళ నిన్ను నువ్వు తగ్గించుకుంటే యోహాను కంటే గూడా నువ్వు గొప్పవాడిగానే పరలోక రాజ్యంలో పేరు పొందుతావని దాని అర్థము. ఓకే. ఓకే. ఆ! ఓకే బ్రదర్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సిస్టర్. ఇప్పుడు పరిసయ్యులు ఉన్నారు కదా! మంచి సమరయుడు స్టోరీ ఉంది కదా బ్రదర్. అవునండి. అవును. మంచి సమరయుడు స్టోరీలో యాజకుడు హ్మ్. వస్తాడు. తర్వాత లేవీయుడు అవును. వస్తాడు. తర్వాత సమరయుడు వస్తాడు. అవునండి. యాజకుడు చూసి వెళ్ళిపోతాడు. లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోతాడు. సమరయుడు అవును. సహాయం చేస్తాడు. మనము అవును. లేవియ కాండములో ప్రధాన యాజకులైన వారు చాలా స్పెషల్ గా ఉండాలని ఉంటది కదా! అంటే అవును. శవాన్ని ముట్టకూడదు. అంటే రక్త రక్తస్రావం అది అలా ముట్టుకోకూడదు కదా! వాళ్ళు ప్రత్యేకమైన హ్మ్. వారు కదా! అంటే ఓకే. ఆ ఉద్దేశ్యముతో ఈయన పక్కకి వెళ్ళిపోయాడా? లేకపోతే స్వభావరీత్యానే పక్కకి వెళ్ళిపోయాడా అనేది సందేహం నాకు. స్వభావరీతిగా వెళ్ళిపోయాడండి. స్వభావరీతిగా ఎళ్ళిపోయాడు కాబట్టి అక్కడ మన పరిచర్య మనం అక్కడ చాలా కాంట్రడిక్షన్స్ మనం చూస్తా ఉంటాము. యూదులు లేతే పరిసయ్యులు అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే, వారు ఎలా అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా ద్వంద్వ మనస్తత్వంతో మాట్లాడుతూ చేస్తా ఉంటారు. వాళ్ళు అది హిపోక్రసీని మెయింటైన్ చేస్తున్నారు గానీ, హృదయపూర్వకంగా ఇంటెన్షనల్‌గా వారు దాన్ని పాటిస్తున్న వారైతే కాదు. ఒకవేళ హృదయపూర్వకంగా ఇంటెన్షనల్‌గా పాటించేవారైతే అది అక్కడ ప్రస్తావించకపోవచ్చు. హిపోక్రసీగా ఏంటంటే నామకార్థంగా నేను దాన్ని పాటించాలి అని అది ఆహ్, ఆహ్, ఆ కాజ్ చెప్పుకొని, ఆ సాకు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు గానీ, ఇంటెన్షనల్‌గా వారికి పరిచర్య చేసే స్వభావం లేదని చెప్పడానికి ఆ యొక్క లేవిడి గురించి మాట్లాడుతూ ప్రస్తావించబడి చెప్పబడిందండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్. వెల్కమ్ ఇంకొక సిస్టర్. డౌట్ ఉందండి. అదేంటంటే ఆ! చెప్పండి. మత్తయి సువార్తలో ఉంటది కదా! ఆ! యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, హ్మ్. సి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు మత్తయి సువార్త ఓకే. 12వ అధ్యాయము ఓకే. 27వ వచనంలో ఉంటది కదండీ! మత్తయి సువార్త హ్మ్. 12:27లో హ్మ్. నేను బయలుజేయలిపోల చదవండి. వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల మీ హ్మ్. కుమారులు ఎవరిని వల్ల వాటిని వెళ్ళగొడుతున్నారు కాబట్టి హ్మ్. వారే మీకు తీర్పు తీర్పర్లై యుందురు. అంటే హ్మ్. పరలోక రాజ్యములో శిష్యులు మనకు తీర్పు తీర్చుతారా? లేకపోతే యేసుక్రీస్తు యాక్చువల్ ప్రభువారు హ్మ్. చూడండి ఈ అధ్యాయంలో ఇతడు దెయ్యములు అధిపతి అయిన బయల్జెబూల్ ద్వారా దెయ్యములు వెళ్ళగొడుతున్నాడని ఉంది కదా! హ్మ్. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటంటే సాతానుకి ఉపయోగించబడిన పేరు. ఇది హ్మ్. దెయ్యముల అధిపతి అని అర్థము. అయితే దేవుని సమాధానం ఏంటంటే, నేను సాతాను శక్తితో దెయ్యాలు వెళ్ళగొడుతున్నానంటే, మీరు ఎవరి కుమారులతో మీ వారు లేకపోతే మీ కుమారులు ఎవరి శక్తితో వెళ్ళగొడుతున్నారన్నప్పుడు, అక్కడ మీ కుమారులు అనంటే దాని అర్థం ఏంటంటే, యూదుల్లో దెయ్యాలు కొట్టేవారు కాదు గానీ యూదుల శిష్యులు లేదా ఆచార్యులని అర్థం వస్తదండి. పరిసయ్యులు ఏం చేస్తారంటే దేవుని సేవకులు పరిసయ్యులు వారినేంటంటే దేవుని సేవకులుగా అంగీకరించేవారు. కానీ వారు దేవుని శక్తితో పని చేస్తారంటారు గానీ, మరి నన్నెందుకు సాతాను శక్తితో చేస్తున్నావు అని అంటారు.
వారేంటంటే మీకే న్యాయాధిపతులుగా ఉంటారనంటే, మీ స్వంత మాటలే మిమ్మల్ని తప్పుపట్టి నిరూపిస్తాయని చెప్పి శిష్యుల గురించి ప్రస్తావిస్తూ అక్కడ ఆయన చెప్తా ఉంటాడు. ఇంకో కొంచెం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వండి, అర్థం కాలేదు. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి 27వ వచనము. ఆ! నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టిన యెడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు. కాబట్టి వారే మీకు తీర్పులై ఉందరు. ఈళ్ళేంటంటే నువ్వు స్వస్థపరిచేది దేవుడిచ్చిన అధికారంతో నువ్వు స్వస్థపరచట్లేదు. ఆ యొక్క సాతాను అధికారం ఆ శక్తితో అని అని యేసు ప్రభుని ఆ! వ్యంగ్యంగా మాట్లాడతారు ఇక్కడ ఆ! పరిసయ్యులు. అంతే గదండీ! అవునవును. వ్యంగ్యంగా అంటే సాతాను సొంత రాజ్యాన్ని తనను తానే ఆహ్, చేస్తున్నాడని చెప్పి యేసుతో వారు వాదించారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తారంటే పరిసయ్యులు ఈ అభ్యంతరకరమైన ఈ సొంత శిష్యులకు కూడా దోహాలుగా నిలబెట్టిన వారిని. ఎందుకంటే మీరు ఒకవేళ నేను అలా చేస్తే ఇదే వాక్కు మిమ్మల్ని పట్టుకొని రేపు ఇదే ఈ శిష్యులు ఎవరి ద్వారా పెడుతున్నారో సాతాను ద్వారా పెడుతున్నారా? లేపోతే నిజంగా దేవుని అధికారం ద్వారానే వారు స్వస్థపడుతున్నారా? అనే విషయము ఈ మాటే మిమ్మల్ని రేపు లెక్కప్పజెప్పేవారుగా చెప్తది. మీకక్కడ తెలుస్తది బాబు అని చెప్పి దేవుడు వారితో వ్యంగ్యంగా ప్రభువు వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటిది. ఓకే. ఓకే. అంటే అప్పటి వరకు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటి వరకు ఎప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టలేదు గదండీ! అవునండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత వరకు కూడా వారు ఏ దెయ్యాలను వెళ్ళగొట్టలేదు కదా! యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత కదా వారు అన్ని అద్భుత కార్యాలు జరిగించింది. దెయ్యాలు వెళ్ళగొట్టింది యాక్చు కూడా. యాక్చువల్‌గా యేసు ప్రభు శిష్యులు వచ్చి "ప్రభువా నీ శిష్యులు ప్రయత్నించారు గానీ ఆ! వీరికి అవును. సాధ్యం కాలేదని" చెప్తారు. అవునవును. 9:24లో అవును. విన్ అవును కదా! మరి ఆ! దాని అర్థం ఏంటి? శిష్యులు ఆల్రెడీ చేస్తున్నట్టా? చెయ్యనట్టా? ఆ! చేస్తున్నారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు కదా! అలా కాదా? అంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేదని చేశారు. కాదు. ఆ! ప్రబ్ చేశారు. వారు చేసిన దాంట్లో ఇది సక్సెస్ అవ్వలేదని దానర్థం. ఆహా! ఓకే. ఓకే. వాళ్ళేంటంటే ఆ! ఆ! అక్కడ సక్సెస్ ఒక ప్రత్యేక పెరిస్కోప్‌లో మనం చూస్తే అక్కడ సక్సెస్ అవ్వలేదనే విషయం మనం చూస్తాం. అసలు 10వ అధ్యాయం 1 వచనంలోనే యేసు ప్రభు వారందరికీ అధికారం ఇస్తాడు కదా! రండి చదువుదాం ఒకసారి 10వ అధ్యాయం 1 వచనంలో. ఆ! అధికారం ఇస్తారు. అవునవును. మరి అధికారం ఇచ్చాడంటే వారు చేయగలిగే సమర్థులనే కదా! ఆ! సమర్థులే అని అవును. కానీ వాళ్ళు హ్మ్. ఆ వచనంకొచ్చేసరికి వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అని ప్రభువారు అంటారు కదా! అందుకని కొంచెం నాకు డౌటొచ్చిందన్నమాట. ఓకే. అంటే నేను ఎంతకాలం మీతో పాటు ఉంటాను. మీరు అవిశ్వాసులుగా కాకోకుండగా హ్మ్. ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారానే మీరు కార్యము చేస్తారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం మందలించినట్టుంటారు కదా శిష్యుల్ని. అవునండి. అవును. అంటే పర్టిక్యులర్ ఆ సందర్భంలోనే అని ఎల్లగొట్టలేదు అంతే గదండీ! అవునండి. సార్ మార్కు సువార్త 6 అధ్యాయం 13 వచనంలో ఉంటది సార్. అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె అవును. రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి అని ఉంది సార్. అవునమ్మా! ఉంది. ఆ! ఉంది ఇక్కడ. హ్మ్. అదే వారు వెళ్ళగొడుతున్నారనే కదా ఆ! చెప్పాను. అదే. ఆ పారాగ్రాఫ్‌లో అక్కడ వారు వెళ్ళగొట్టలేదని చెప్పి మాత్రమే ఉంది గానీ, వారు తర్వాత వెళ్ళగొడుతున్నారు. హ్మ్. ఓకే సార్. హ్మ్. ఓకే బ్రదర్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఆ! ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇక్కడ మనకి వచ్చేసి ఫస్ట్ కొరింథీస్‌లో, సెకండ్ కొరింథీలో అనుకుంటా ఉంటది. ఆ! ఇప్పుడొచ్చేసి ప్రభు బల్లనేది మనం తీసుకుంటా ఉంటాం. వీక్లీ వన్స్ కానీ, మంత్లీ అవునండి. వన్స్ కానీ, ఇయర్లీ వన్స్ కానీ ఇస్తా ఉంటారు సమ్ చర్చెస్‌లో. అవును. ఇలా అంటే ఏది కరెక్ట్ బ్రదర్? వీక్లీ వన్స్ తీసుకోవడమా? లేదా మంత్లీ వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్? ఒక చిన్న క్వెషన్ ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకోవడం ఎప్పుడు కరెక్ట్ అంటే ఏది చెప్తారు? రోజు చేసుకోవడం కరెక్టా? ఒకరోజు చేసుకోవడం కరెక్ట్ అంటారా? 24/7 మనం ఎప్పుడైనా చేయొచ్చు. సో, 24/7 బల్ల తీసుకోవడంలో తప్పు లేదు. సంవత్సరానికి ఒకసారి తీసుకోవడంలో తప్పు లేదు. మంత్లీ అది ఒక్కొక్క అవైలబిలిటీని బట్టి సేవకులిస్తారు. కానీ అపోస్తలులు చేసేవారు ఏంటంటే, వారి ఇంటింటా ప్రతిదినం రొట్టె విరుష్టం చేసేవారు. అలా అయితే మనం ప్రతిరోజు చేయాలి కదా! మనం చేయగలుగుతున్నామా? చేయడం లేదు కదా!
సో, సాధ్యమైనంత వరకు సేవకులు సంఘంలో క్రమాన్ని పెట్టినంత వరకు మనం చేయడానికి చేయాలి. ఇన్ కేస్ మనకు చేయాలి ఇంకా నేను పాల్గొనాలని ఆశపడితే మరి సేవకులకు చెప్పి మనం సేవకులకి ఇలా నాకు ఆశ ఉందండి మీరు ఇస్తారా అని సేవకుల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. లేదంటే నీ ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టకుండా వేరొక సమయంలో ఇంకొక సంఘంలో ఎవరైనా ఒక బల్ల ఇస్తున్నారనే విషయం నీకు తెలిసినప్పుడు మన సొంతంగా మనకిష్టం ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్లి మనం పాల్గొనవచ్చు. ఓహ్! అలా తీసుకొచ్చాం బ్రదర్. అంటే ప్రభువు వారు సిలువకెళ్ళే ముందు మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకుందుకే దీన్ని చేయడం చెప్తారు. అంటే అవును. అప్పుడు మళ్ళీ ప్రభువు రాకడొచ్చే వరకు ఒక్కసారి చేస్తే సరిపోతుందా అని దాని అర్థమా? లేకపోతే ఆయన వచ్చే వరకు కూడా ఆయన శరీరం ఆయన ఆయనొచ్చే వరకు కూడా రక్తాన్ని చేస్తూ ఉండండని దాని అర్థము. రాకడలోపు ఒక్కసారైనా చేయండని కాదు గానీ, ఆయనొచ్చినంత వరకు మరందుకే కదా అపోస్తలులు వారు ఇంటింట రొట్టె యందు ఇంటిన ప్రతిదినం వారు చేసేవారు. మరి ప్రభువు రాకడ వచ్చేస్తదని వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. అందుకే నీకు సాధ్యమున్నంత వరకు ఎక్కడైతే అవైలబుల్‌గా ఉందో నువ్వు ప్రతిదినము, ప్రతి రోజు 3 పూటలు కూడా తీసుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఫస్ట్ సర్విస్‌లో నేను తీసుకున్నాను కదా! సెకండ్ సర్విస్‌లో తీసుకోవచ్చండి. ప్రభు బలలో మనకి అది దేనికి సాదృశ్యము? ఆయన శరీరాన్ని, ఆయన రక్తానికి సాదృశ్యం కదా! అది ఎన్ని సార్లు సాదృశ్యంగా తెచ్చుకుంటే అది మేలుకరమే గాని అందులో తప్పేం లేదండి. థాంక్ యూ బ్రదర్. వెల్కమ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు మనం ఒక సంఘంలో గనక మొదటగా వెళ్ళినప్పుడు ఆత్మీయ తండ్రి మన కోసం ప్రార్థన చేస్తారు కదా సార్. అవును. మనం అవును. మొదటి నుంచి కూడా మరి ఆ సంఘానికే వెళ్తూ ఉంటాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సంఘం ద్వారానే మనం బలపడతాం. మరి ఓకే. ఒక ఆత్మీయ తండ్రిని కాదని వేరే సంఘానికి వెళ్ళకూడదు అని అంటారు కదా సార్ మరి. మనం అమ్మా! వేరే సంఘానికి అవును. చెప్పండి. తీసుకోవచ్చా? కంప్లీట్ లేకపోతే చేయండి. ఈ సంఘంలో అంటే వేరే అదే. సంఘంకెళ్ళి వాళ్ళలో చెయ్యి వేయవచ్చా? అంటే ఖచ్చితంగా ఈ సంఘంలోనే ఉండాలి అనేది చెప్పడం నేనిన్నాను. ఉండాలి. ఆత్మీయ అది తండ్రి వాస్తవమే. అవును. మన కోసం కష్టపడతారు, కన్నీరిడుస్తారు, ప్రార్థన చేస్తారు అంతే మన గదా! కుటుంబం. మరి అది. వేరే సంఘంకెళ్ళి బల్ల తీసుకోవచ్చా సార్? ఓకే. ఇప్పుడు మీరు ఉద్యోగరీత్యా లేపోతే చప్పని పరిస్థితిలో మీరు ఒక వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది. వేరే ఊరెళ్ళిన తర్వాత మీరు చర్చికి వెళ్ళడం మానేస్తారా? లోకల్‌లో ఏదైనా చర్చికెళ్తారా అండి? ఏదో ఒక లోకల్‌లో చర్చికి వెళ్తాం. వెళ్తాం అంత సార్. మాత్రాన మన ఆత్మీయ తండ్రిని మనం విడిచిపెట్టం కదా! మరలా మనం తిరిగి వెళ్ళినప్పుడు వెళ్తాం. నేనదే చెప్తున్నా. మన ఇంటెన్షన్ ఏంటి అనేది అక్కడ ఏంటంటే నా ఆత్మీయ తండ్రిని నేనడుగుతాను. ఆయన ఇవ్వడం లేదు అంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ మన ఆత్మీయ తండ్రిని సంప్రదించండి. నాకిలాగా ప్రతిసారి పాల్గొనాలని ఆశ ఉందండి. మీరు ఇవ్వగలుగుతారా? అని అడగొచ్చు. అందులో తప్పు లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పక్షంలో వారికి చెప్పండి. ఇలా నాకు ఆశ ఉందండి వెళ్ళొచ్చా? అని అడిగి చెప్పి వెళ్ళండి అని చెప్తున్నాను తప్ప గాని సంఘాన్ని విడిచిపెట్టేసి మన ఆత్మీయ స్థితిని ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాలని ఉద్దేశ్యం కాదండి. ఓకే సార్. థాంక్ యూ సార్. వెల్కమ్ అండి. స్టార్టింగ్‌లో మీరు ఒక ప్రశ్న వేశారు కదా బ్రదర్. లైక్ అవునండి. చెప్పండి. ఎవరైతే ఫస్ట్‌గా చనిపోయారనేది యూదా కదా బ్రదర్? హ్మ్. అవునండి. అంటే యూదానే యాక్చువల్‌గా మరి యేసుప్రభు 12 మంది శిష్యుల్లో అవునండి. యూదానే. ఎందుకంటే నేను అడిగిన క్వెషన్ ఏంటంటే యేసుప్రభు కొరకు ఎవరు హతసాక్షులయ్యారో నేను అడగలేదు కదా! నేను అడిగిన క్వెషన్ ఏంటంటే అందరికన్నా ముందు చనిపోయింది ఎవరు అని. మరి అందులో యూదానే ఆత్మహత్య చేసుకొని అందరికన్నా ముందు చనిపోయాడు కాబట్టి యూదానే కరెక్ట్ ఆన్సర్ అండి. సో, ఎప్పుడు కూడా ఇలాంటి క్వెషన్స్ క్విజ్‌లో ఏంటంటే చాలా ఈజీగా మనకు తెలిసినట్టే ఉంటది. కానీ క్వెషన్ క్లియర్‌గా 10 సార్లు మనం ఆలోచించినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ మనం ఈజీగా పసిగట్టేయొచ్చు. అన్న ఒక డౌట్ ఉన్నదన్నా. చెప్పండి సిస్టర్. యాక్చువల్‌గా మాథ్యూలో కొన్నిసార్లు అంటే ట్వైస్ అవుతది గదా! లైక్ డాంకీ స్కోల్ట్ ఆర్ ఇద్దరు గుడ్డివారు ఇట్లా 2 చెప్పబడతది. బట్ అవును. వేరే గాస్పెల్స్‌లో అట్లా ఉండదు. అంటే హ్మ్. వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ఇట్ అని?
ఇట్ డిపెండ్స్ అపాన్ ఆథర్. అంటే ఆథర్ యొక్క ఇప్పుడు చూడండి అక్కడ వారు ఎవరికి రాసారు అక్కడ రాస్తుంది అక్కడ ఆ లోకల్ కాంటెక్స్ట్ పీపుల్‌లో వాళ్ళకి అర్థమైన రీతిగా ఆ డ్యుయలిజం అనేది అక్కడ వారి మధ్యలో ఉంది. సో, వాళ్ళకి అర్థమయ్యే రీతంగా డ్యుయలిజం రాసారు. ఇక్కడ రాసిన కాంటెక్స్ట్ పీపుల్ వారి పోర్ట్రేయల్ వేరు. సో, ఆ వే ఆఫ్ స్టైల్‌లో వాళ్ళు రాస్తారు. ఓకే అన్న. అంటే హ్మ్. టేకింగ్ ఆ! ఇంటూ అకౌంట్ ప్రొఫెసీస్ కూడా అట్లా రాసారు. అంటే జకర్యాలో ఏంటండి? జకర్యాలో ఉంటది కదన్నా! డాంకీ కోల్ట్ మీద వస్తున్నారు అని చెప్పి. సో, దాని అవును. బేస్ మీద మాథ్యూ అట్లా రాసారా అని చెప్పి అన్నాను. అదేనమ్మా. దాని బేస్ అనే కాదు. అక్కడున్న కాంటెంట్ నేను నిన్న మొన్న చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, మనము ఈ యొక్క ఆహ్, ఏంటి అనంటే, సువార్తలు చదువుతున్నప్పుడు మన కాంటెక్స్ట్‌లో మనం చదవడం కాదు. సువార్తలు చదువుతున్నప్పుడు మరి యేసు ప్రభువుని పోర్ట్రే చేయడానికి ఏ కాంటెక్స్ట్‌లో వారు రాసారో, ఆ కాంటెక్స్ట్‌లో వేరుగా మనం అందుకే వారికున్న కాంటెక్స్ట్‌లో డ్యుయలిజం అనేది వారికి అర్థం కావు. వారికి క్లియర్‌గా అర్థమవుతది కాబట్టి మాథ్యూ అందుకు వారి కాంటెక్స్ట్‌కి అర్థమయ్యే రీతిగా డ్యుయలిజం రాస్తారు. ఓకే అన్న. గాట్ ఇట్ అన్న. హ్మ్. ఫ్రెండ్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! ఒక్క డౌట్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ చెప్పండి బ్రదర్. సిస్టర్. ఇప్పుడు హ్మ్. సేవకులనేది చాలా ఉన్నతమైన స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే మరీ ఇవ్వకూడదని కాదండి. వాళ్ళు చాలా స్టేజ్‌లో అవును. ఉన్నప్పుడు ఈ 10% కాదు. మనం 50% అయినా ఎంతైనా మనకి కలిగిన సమస్త ఇవ్వాలనుకున్నా హ్మ్. అది మనం బీదలకి ఇవ్వచ్చండి. హ్మ్. అంటే లైక్ వాళ్ళకంటూ స్పెసిఫిక్‌గా అనేది ఎవరు ఇవ్వరు. సో, మనం కాకపోతే ఆ చర్చ్‌లో అందరూ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు. వాళ్ళందరూ పర్ఫెక్ట్‌గా ఇస్తున్నారు. హ్మ్. బట్ అదే సేవకులు కూడా చెప్పారు. మీరు నేను దశమ భాగం గురించి హ్మ్. నేనిది పెట్టలేదు. మీరనేది ప్రాపర్‌గా వచ్చి అండ్ విశ్వాసంగా ఉంటే చాలు అని చెప్తున్నారు. ఈ ఈ దశమ భాగం అవును. అనేది 30% ఆర్ 50% అదనేది బీదలకనేది చేయడం అనేది కరెక్టేనా? లేకపోతే అది సంఘానికి మనం ఇవ్వాలంటారా? అసలు ఒకసారి. దేవుని వాక్యం ఏమంటది, దశమ భాగం దేవుని సొమ్ము అనుంటది. అసలు మనం అసలు పాస్టర్స్‌కి ఎందుకు సపోర్ట్ చేయాలండి? వారు మనల్ని బోధించుచు, ఉపదేశిస్తూ, మనల్ని ఖండిస్తూ, మనల్ని చెప్తున్నారు కాబట్టి, దానికి విధానంగా వాళ్ళు ఎంత గొప్పవారని ఇప్పుడు వాళ్ళు గొప్పవారైపోవాలి, అవ్వకూడదని మనం ఇవ్వడం లేదు కదా! వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు, మన ఆత్మకు నాయకులుగా ఉన్నారు కాబట్టి, ఆహ్, వారి ప్రయాసానికి తగ్గ జీతముగా ప్రభువు వారికది పెట్టి నిర్ణయించాడు. దాన్ని మనం దశమ భాగంగా ఇస్తాం. మనం పూర్ పీపుల్‌కి ఎప్పుడివ్వాలి, ఎందులోదివ్వాలంటే, మనం దశంభాగం కాకుండా, మనం ఇంకా ఎహర్డ్‌గా వెళ్ళి వాళ్ళకివ్వాలి. ఇంకా కృతజ్ఞతార్పణలు కూడా ఉంటాయి. థాంక్స్ గివింగ్‌గా చాలా ఒక బ్రదర్ నన్ను క్వెషన్ చేశారు. "అన్న దశంభాగం డబ్బులున్నాయి. నేనెళ్లి క్రిస్మస్‌కి ఇవ్వచ్చంటే" నువ్వు క్రిస్మస్ కోసం చేయాలనుకున్న అది నీ హృదయంలో నిశ్చయించుకున్న అది నీకు, నీ దేవునికి నువ్వు చేసుకున్న తీర్మానం మధ్యలో ఉంది గానీ, దశంభాగంలోనిదే నేను ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే దశంభాగం అనేది దేవుని సొమ్ము. దశంభాగం ఎందుకు దేవుని గృహంలో దేవుని సేవకులకు ఇస్తున్నామనంటే, అది వారు మనకు పడిన ప్రయాసానికి ప్రతిగా దేవుడు వారికది ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చాడు. దాని కొరకు మనం ఇస్తున్నాము కానీ, ఈ విషయాలన్నీ కూడా మిగతావన్నీ కూడా మనం ఓన్‌గా మనం దాన్ని తర్వాత హెర్డ్‌గా వెళ్లి ఇచ్చేవే ఈ కృతజ్ఞత కానుకలు లేపోతే పూర్ పీపుల్‌కి ఇచ్చేవి ఇవన్నీ కూడా అవేనండి. ఓకే బ్రదర్. థాంక్ యూ అండి. హ్మ్. అయితే ఇగ్నోరింగ్ పాస్టర్స్‌ని రాంగ్ అనేది నిజమే. మీరు అడిగిన క్వెషన్ కూడా అది కూడా కరెక్ట్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే అలా అని మరి అక్కడికెళ్ళడం మానేయాలి ఆ చర్చ్‌కి. నువ్వు ఆ చర్చ్‌కెళ్తున్నావనంటే ఆ చర్చ్‌లో నువ్వు మేలు వాక్యం పొందుకుంటున్నావు నువ్వు అక్కడ ఇవ్వాలి. నీకు మరి నిజంగా మనకు ఇంకొక పేద సేవకుల మీద ఆ యొక్క ఇదుందంటే ఆ సేవకుని దగ్గరికే వెళ్దాము. అక్కడ ఆ సేవకునికిద్దాము. అప్పుడు తప్పుగా ఉండదు కదా! సో, మన ఇంటెన్షన్ ఏది అనేది దాని విధంగా మనం విధాన శైలిని మనం చూసుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలండి. అన్న మరొక క్వెషన్ అడిగారు. చెప్పండి లు సిస్టర్. లూకా 14:26లో తండ్రిని, తల్లిని ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అమ్మా అండ్ ఒకసారి లూకా వర్స్ చెప్పండి. లూకా 14:26 14:26. అన్న.
ఓకే. అండ్ హ్మ్. 1820లో నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఉంటది కదన్నా! హ్మ్. సో, అంటే కొంచెం కాంట్రాడిక్షన్ లాగా ఉన్నాయి అని చెప్పి చెప్పమన్నారు. అస్సలు కాదు. అవునా? ఆ! ఈ 1820 చెప్పండి. 1820 కదా? యెస్ అన్నా. ఆ! లూకా 14:26లో ఆ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. ఎందుకంటే లూకా 14:26లో ఏంటంటే అసలు ప్రభు నిజంగా హేట్ చేయమని చెప్పారంటే అసలు కాదండి. హీబ్రూ స్టైల్‌లో ఏంటంటే అదొక హైపర్ పారాబోలాగా ఆయన ప్రస్తావిస్తూ చెప్తాడు. అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి 14 అధ్యాయం చదువుదాం రండి. 14 అధ్యాయం 26 వచనంలో ఆ పై వచనాన్ని ఎప్పుడు కూడా వాక్యాన్నండి మనము పైన, కింద చదవాలి. వాటిని చదివిన తర్వాత అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటి అని చదివిన తర్వాత అప్పుడు మనం నిర్ధారించుకోవచ్చు గానీ, బైబిల్‌కి ఎప్పుడు బైబిల్ కాంట్రాడిక్ట్ అవ్వదండి. మనం ఒక్కోసారి జస్ట్ ఆ వచనాలు పట్టుకొని మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది కాంట్రాడిక్ట్ అవుతది. ఓకే అన్నా. ఓకే. ఫ్రెండ్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్‌గా దేవుని ప్రకారంగా అండి మనము దేవుడిని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు అని ఉంటది. అలా అని నిర్లక్ష్యం చేయమని కాదు. అలాగని తల్లిదండ్రులు ద్వేషించమని కాదు. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే కదండీ. దేవునికి తప్ప ఎవరికీ ప్రాధాన్యత ఉండదు. అలాంటప్పుడు మనం ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అది తప్పవుతుంది గానీ, ఫ్యామిలీకి ప్రయారిటీ మాత్రమే ఇచ్చి దేవుడిని నిర్లక్ష్యం చేస్తే అది కూడా ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేయడం తప్పు. అలాగని దేవుడిని ప్రయారిటైజ్ చేసి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తే అది కూడా తప్పు. నేను అడగొచ్చా అన్న? చెప్పండి సిస్టర్. అన్న నేను ఎక్కువగా ఇందులో ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. కొంచెం వీలవ్వక. ఓకే. కాకపోతే దశమ ఓకే. భాగాల దగ్గరికొచ్చేసరికి కొంచెం నాకు ఎప్పటినుంచో కొంచెం డౌటుంది. హ్మ్. ఆహ్, చెప్పండి సిస్టర్. అంటే నేను ఇంట్లోనే ఉంటాను. మా హస్బెండ్ కష్టపడతారనమాట. ఓకే. నాకు దశమ భాగం ఇవ్వాలని ఆశ అయితే ఉంది గానీ, హ్మ్. తనకెంతొస్తుంది ఏంటనేది నాకు తెలీదు. కాపోతే ఓకే. నేను ఎల్ నేను కష్టపడను కదా! ఇచ్చే అధికారం హ్మ్. నాకుందా? హ్మ్. తను కదా కష్టపడుతున్నాడు. తనడిగితే తనైతే ఇవ్వడు. హ్మ్. కానీ నాకివ్వాలని ఆశుంది. ఓకే. నేను ఎలాగా ఇవ్వాలి దేవుడికి? సి ఎలా ఇవ్వగలను? ఆ! ఇదే కరెక్ట్ అని నేను చెప్పలేను గానీ, చాలా సింపుల్‌గా చెప్తానండి. మా ఒకవేళ యాక్చువల్‌గా భార్యాభర్తలు అనంగానే ఏ ఏంటి కాన్స్పిరసీ లేకుండా చాలా ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా ఉంటూ మనము కలిగి ఉండడం అది దైవ లక్షణము. ఇన్‌కేస్ వారు రక్షణలోకి, అనుభవంలోకి లేకపోతే మనం అది చేయలేము. ఇన్‌కేస్ మీకు తెలియనప్పుడు మరి ఫ్యామిలీగా మీరు డీల్ చేసుకోగలగాలది. ప్రభు చిత్తానుసారంగా అడిగి వారికి చెప్పి ఒప్పించగలరు. ఇన్‌కేస్ లేని పక్షంలో మీకు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన డబ్బుల్లో వాటిలో దశమ భాగం తీయడం స్టార్ట్ చేయండి. దశమ భాగం అంటే ఓన్లీ మనీ ఇవ్వడమే కాదు గదా! నీకున్న మనకున్న ఫస్ట్ పంటలో గాని, లేకపోతే చాలామంది బియ్యం తీస్తా ఉంటారు పిడికిళ్ళతో తీయడం. ఇలా అన్ని విషయాల్లో దశమ భాగం తీయొచ్చు. ప్రభువుని అడగండి. ప్రభు నేను ఏ విధంగా నేను చేయగలగాలి? నాకు ఆశ ఉంది. నాకు దారి చూపించండి అని మీరు ఆధారపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇద్దరు ఒక శరీరం కాబట్టి ఇద్దరు కలిసి మీరు మాట్లాడుకున్నప్పుడు మనం ఇవ్వకపోతే అది మనకు నిందగా ఉంటది. వారు అన్యులు ఐ మీన్ అన్యులు కాకపోయినా లేకపోతే క్రైస్తవునైనా గాని పరిపూర్ణమైన రక్షణలోకి లేనప్పుడు మనకు తెలియనప్పుడు అది నేరారోపణగా ఉండకపోవచ్చు కానీ ఒప్పించి ఇవ్వగడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు మన పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ కోసం మనకొచ్చే మనీ ద్వారా అప్పుడు దాంట్లో దశమ భాగం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఓకే. హ్మ్. అన్నా ఇంకో డౌట్ ఉందన్నా. యాక్చువల్‌గా ప్రేయర్ చేసి చెప్పండి సిస్టర్. అంటే కంటిన్యూ చేస్తున్నారు కదన్నా కంటిన్యూ. అదే నేను చెప్పాను కదండీ! భార్యాభర్తల మధ్యలో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. కాన్స్పిరసీ ఉండకూడదు. సో, భర్త రక్షణ అంటే కొరకు అంటే ప్రార్థన చేయాలి. అన్న నాకు ఇంగ్లీష్ రాదు. మీరు అంటే అంటే
భార్యాభర్తల మధ్యలో ఏ దాపరికం ఉండకూడదండి. ఆయనెంత సంపాదిస్తున్నారనే విషయం చెప్పవలసిన బాధ్యత ఆయనకుంది. అడగవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత అతని గురించి ప్రార్థన చేయండి. అతను రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. ఆటోమేటిక్‌గా మీ ఆశను ప్రభువు తీరుస్తాడు. అడగండి ప్రభుని, ప్రభా నాకివ్వాలని ఆశ. ఇతను చెప్పట్లేదు. నేను తెలుసుకోలేకపోతున్నాను. అన్నా లేదన్నా, నాకు తను తెచ్చే ప్రతిదీ నాకిస్తారు. నా చేతిలోనే ఓకే. పెడతారు. అది నా ఇష్టం మీదే ఓకే. ఇంట్లో జరుగుతది. ఓకే. ఆంటీ 5 మినిట్స్ వస్తానండి. ఒక్క నిమిషం. తను నా చేతిలో పెడితే ఓకే. నేను ఇంట్లోనే నేనే చేస్తాను. కాపోతే ఆ! అందులో నుంచి నేను తనకి తెలియకుండా తీయకూడదు. తనకి నేను చెప్పే తీయాలి. తనకి చెప్తే తను ఒప్పుకుంటాడా లేదా అని అదొక డౌట్ ఉంది. అమ్మా ఒప్పుకోకపోతే తెలియకుండా ఇస్తే తప్పమ్మా. తెలియకుండా ఆ! ఇవ్వడం అనేది తప్పు. నువ్వు ఖచ్చితంగా తప్పది. డిస్కస్ చేయాలి. యూ షుడ్ లెట్ హిమ్ నో. ప్రేమతో, సత్యంతో మీరు మాట్లాడాలి, చెప్పాలి. ఒకవేళ